మనం కొన్ని ఆపరేటర్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. అండ్ కొన్ని ఫంక్షన్స్‌ని కూడా మనం చెప్పుకున్నాం. లైక్ కంకాట్ అని, రౌండ్, కౌంట్ అని చెప్పుకున్నాం. అండ్ మనం ఇన్ ఆపరేటర్ గురించి తెలుసుకున్నాం. ఇన్ ఆపరేటర్‌లో భాగంగా ఇన్ ఆపరేటర్‌లో మల్టిపుల్ వాల్యూస్‌ని యూజ్ చేస్తాం కాబట్టి, అంటే మల్టిపుల్ వాల్యూస్‌తో పాటు రన్ అయ్యేదే ఇన్ ఆపరేటర్ కాబట్టి ఆ మల్టిపుల్ వాల్యూస్‌ని మనము డైనమిక్‌గా గెట్ చేయడం కోసం ఇంకొక సబ్ క్వెరీని కూడా మనము యూజ్ చేసాం. సబ్ క్వెరీస్ యూజ్ చేసి ఆ వాల్యూస్‌ని డైనమిక్‌గా గెట్ చేయడం జరిగింది. మనము మనం మాన్యువల్‌గా ఇవ్వటం కాకుండా. ఈరోజు బిట్వీన్ ఆపరేటర్ అండ్ బిట్వీన్ ఆపరేటర్‌తో పాటు ఇంకా కొన్ని సెర్చ్‌కి సంబంధించిన డేటా సెర్చింగ్‌కి సంబంధించి కొన్ని మనము క్లాసెస్‌ని కూడా నేర్చుకుందాం. ఈరోజు వర్క్ బెంచ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు మనకి డేటాబేస్ బై డిఫాల్ట్ డేటాబేస్ సెలెక్ట్ అయిందో లేదో చూద్దాం. యెస్, డిఫాల్ట్ అలానే ఉంది. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ కస్టమర్స్. అదే విధంగా మనము టేబుల్‌కి అలియాస్ సెట్ చేసి కూడా మనం ఉపయోగించాం. అవన్నీ కూడా మీరు యూజ్ చేయాలి. ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ కస్టమర్స్ అన్నాం. ఓకే. మనకి అందరూ కస్టమర్స్ మనకి డిస్‌ప్లే అవుతుంది. ఆల్ కస్టమర్స్, ఐ మీన్ ఆల్ రోస్, ఆల్ కాలమ్స్. రోస్ మీన్స్ రికార్డ్స్. అంటే అన్నీ వస్తాయి డేటా. కానీ నాకు అందరూ వద్దు నాకు. వేర్ క్యాపిటల్ లెటర్ యూజ్ చేద్దాం. వేర్ డేట్ ఆఫ్ బర్త్ బిట్వీన్ అంటే నార్మల్‌గా మనకి అంటే బిట్వీన్ వాడకుండా చూడండి. డేట్ ఆఫ్ బర్త్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి 2001 అనాలనుకోండి. ఇదొక్కటే. అంటే దీనికంటే ఎక్కువ ఉన్నవాళ్ళు మనకి వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నానంటే మళ్ళా అండ్ సారీ. దీనికి ఆల్టర్‌నేటివ్ చూద్దామని చూస్తున్నాను. కుదరట్లేదు. అంటే ఎక్కువ అనే దానికి ఏం చేస్తానంటే 1900 1997 అని పెడతాను. అండ్ లెస్ దాన్ ఇక్కడ అన్ని పెడుతున్నాం గానీ కుదరదది. బిట్వీనే బావుంటది. నేను ట్రై చేస్తున్నాను. అండ్ అంటే డేట్ ఆఫ్ బర్త్
ఇలా చెక్ చేస్తున్నాను నేను ఒకే ఫీల్డ్‌ని 2 రకాలుగా. ఇప్పుడు మనకి ఇలా వచ్చేసింది. అంటే ఇక్కడ 2 కండిషన్స్ డేట్ ఆఫ్ బర్త్‌కి సంబంధించి. ఏంటంటే 2000 కంటే తక్కువ ఉండాలి. 1997 కంటే ఎక్కువ ఉండాలి అనేది నేను ఇక్కడ యూజ్ చేశాను. అండ్ ఇలా యూజ్ చేశాను. మనకి కొంతమంది ఒక 5 రికార్డ్స్ వచ్చినాయి మనకి. అంటే ఇది బిట్వీన్ డేట్సే కదా! ఈ డేట్‌కి, ఈ డేట్‌కి మధ్యలో ఉన్న వాళ్ళనే చూపించమంటున్నాం కదా మనము. దీనికోసం ఇన్ని సార్లు డేట్ ఆఫ్ బర్త్ అని యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్‌గా ఓకే. డేట్ ఆఫ్ బర్త్ మల్టిపుల్ టైమ్స్ తీసేసి దీనికి ఆల్టర్‌నేటివ్ నీ ఇష్టం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. అండ్ అలానే ఉంచి బిట్వీన్ అని చెప్పేసి అలా యూజ్ చేసి రన్ చేస్తే సేమ్ డేటా వస్తుంది. అంటే ఆల్టర్‌నేటివ్ అన్నమాట. దానికి ఇంతకుముందు మనం ఇన్ ఆపరేటర్‌ని చూసాం కదా! ఇన్ ఆపరేటర్‌ని చూసాం. మల్టిపుల్ వాల్యూస్‌తో ఆర్ అని మల్టిపుల్ రాసుకోవాల్సిన అవసరం లేకుండా మనం ఏ విధంగా అయితే ఇన్ ఆపరేటర్‌ని యూజ్ చేసామో అదైతే ఇక్కడ 2 వాల్యూస్ మధ్యలో ఉన్న రికార్డ్స్‌ని గెట్ చేయడం కోసం మనం ఈ విధంగా కండిషన్ ఇంతకుముందు రాసినట్టు కూడా రాసుకోవచ్చు. బిట్వీన్‌తో కూడా దాన్ని కొంచెం సింప్లిఫై చేయొచ్చు. నీకు సందర్భాన్ని బట్టి ఎలా నీకు కరెక్ట్ రిజల్ట్ వస్తుందో నువ్వు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నీకు ఏది ఈజీగా ఉంటే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. డేట్‌ని కూడా టెక్స్ట్ లాగే కొటేషన్స్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ ఏదైనా సరే యూజ్ చేయాల్సి ఉంటుంది. గుడ్ మార్నింగ్ మేడం. Good morning, Mr. Venkatam Reddy. Good morning to all the students. Let's carry on, Mr. Venkatam Reddy. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే. బిట్వీన్ ఆపరేటర్‌ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దానికి ఆల్టర్‌నేటివ్‌గా. ఈ డేట్‌కి దేనికైనా సరే 2 వాల్యూస్ ఏజ్ గాని లేదంటే ఏదైనా ప్రైస్ గాని అలా ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ టేబుల్ అని అనుకోండి, మొత్తం వచ్చేస్తుంది. ప్రొడక్ట్స్ టేబుల్ నుంచి మొత్తం డేటా వచ్చేస్తుంది. బట్ నాకు వేర్ యూనిట్ ప్రైస్ between 100 and 500 మధ్యలో కావాలి. చూడండి, యూనిట్ ప్రైస్ 100 and 500 మధ్యలో ఉన్నవి చూపించింది. ఇది 1000 అంటే ఇంకొకటి పెరిగింది 10,000 ఇలా. ఓకే. అండ్ 100 and 10 రూపీస్ లేదా 1 రూపీ మధ్యలో ఉండేవి కావాలి. ఇలా చాలా ఉన్నాయి. 100 లోపు ఉండేవి ఐటమ్స్. ఇలా మనం బిట్వీన్ ఆపరేటర్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బిట్వీన్ ఆపరేటర్ని ఏ సందర్భాల్లో ఎలా మనం యూజ్ చేసుకుంటాం అనేది. ఓకే. దేనికంటే దానికి వాటిని యూజ్ చేయకూడదు. మనం పర్పస్ కూడా మనం దాన్ని చెక్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా క్వాంటిటీ కూడా చూడొచ్చు మనం.
దీనికి అడిషనల్గా ఇంకా మనము సెట్ చేసుకోవచ్చు. ఏంటంటే యూనిట్ ప్రైస్ అన్నాం కదా, అండ్ క్వాంటిటీ చూడండి, అండ్ ప్రొడక్ట్ క్వాంటిటీ బిట్వీన్ క్వాంటిటీ మనకి 50 and 100, క్వాంటిటీ 50 100 ఉండాలి. ఇక్కడ మనకి ఇది ప్రాబ్లం కాకుండా మనం ఏం చేయాలి అంటే, ఇది మనం ప్రాబ్లం కాకుండా ఏం చేయాలి అంటే బ్రాకెట్లో పెట్టుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూద్దాం, ఇది ఇంతవరకు అని చెప్పేసి, ఓకే, అండ్ ఇది రెండవది. ఇలా క్లియర్గా ఉంటుంది కోడ్. సిస్టమ్కే కాదు మనకి కూడా క్లియర్గా ఉంటుంది. యూనిట్ ప్రైస్ బిట్వీన్ 1 and 100, అండ్ అంటే ఇది ట్రూ అయి ఉండాలి, ఇది ట్రూ అయి ఉండాలి. అంటే ఎలా ఉండాలి? యూనిట్ ప్రైస్ 100 రూపీస్, 1కి 100 రూపీస్కి మధ్యలో ఉండాలి, అండ్ ప్రొడక్ట్ క్వాంటిటీ 50 and 100 ఉండాలి. వాటిని మాత్రమే చూపించాలి. చూద్దాం, ఓన్లీ కొన్ని వచ్చింది. యూనిట్ ప్రైస్ ఇలా, ఇవి ఇలా. యూనిట్ ప్రైస్ 10 రూపీస్ అండ్ 100 రూపీస్ ఇలా. చూడండి, ఇక్కడ యూనిట్ ప్రైస్ బిట్వీన్ లోనే ఉంది, అండ్ ప్రొడక్ట్ క్వాంటిటీ కూడా మనం అనుకున్న దాని ప్రకారం కరెక్ట్ గానే ఉంది. ఓకే, ఇలా. ఇక్కడ బ్రాకెట్లు తీస్తే ఏమవుతుంది? బ్రాకెట్స్ తీస్తే ఏమవుతుంది చూద్దాం. మనకైతే రీడబుల్ గా ఉండదు. సిస్టమ్ ఎలా అర్థం చేసుకుంటుంది దీన్ని చూద్దాం. సిస్టమ్ కూడా కరెక్ట్ గానే అర్థం చేసుకుంది. దానికి గల కారణం ఏంటంటే బిట్వీన్ ఆపరేటర్ కి అండ్ ఉంటుంది. అంటే బిట్వీన్ ఆపరేటర్ కి ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ రెండు ఉంటాయి, రెండు మధ్యలో అండ్ ఉంటుంది. తర్వాతది వేరేదిగా ట్రీట్ చేసింది, బిట్వీన్ ఉంది కాబట్టి. అదే వేరే సందర్భంలో అయితే మాత్రం మీకు రాంగ్ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ బిట్వీన్ ఉంది కాబట్టి బిట్వీన్కి ఎట్లాగూ ఒక అండ్ ఉంటుంది, అండ్ రెండు ఇలా. అంటే బిట్వీన్ కంపల్సరీ అండ్ యూజ్ చేయాలి, ఆర్ యూజ్ చేయకూడదు. ఓకే, బిట్వీన్ అంటే 2 వాల్యూస్ మధ్యలో ఉండేది కదా బిట్వీన్ అనేది. అందుకని కంపల్సరీ ఇక్కడ మనం అండ్ యూజ్ చేయాలి, ఆర్ యూజ్ చేయకూడదు. ఆర్ యూజ్ చేస్తే మీనింగ్ ఉండదు అట్లా. అందుకని చెప్పేసి ఇదంతా ఒక సెట్ గా అనుకుంటుంది అది. అంటే ఇది ఆటోమేటిక్ ఒక సెట్ గా మారిపోతుంది మనం బ్రాకెట్లు పెట్టకపోయినా. ఇంతవరకు ఇది రెండో సెట్ గా తీసుకుంది ఆటోమేటిక్ గా. కానీ మనకి రీడబుల్ గా ఉండటం కోసం, మనకు కూడా చదవడానికి ఈజీగా అంటే అర్థం అవడం కోసం మనం దాన్ని ఇలా బ్రాకెట్లు పెట్టుకుంటే మనకి రీడబుల్ గా ఉంటుంది. అండ్ సిస్టమ్ అర్థం చేసుకుంది బిట్వీన్ ఉంది కాబట్టి. బట్ ఎవరికైనా కోడ్ అనేది సింపుల్ గా ఉండాలి, అందుకని ఇలా బ్రాకెట్స్ పెట్టుకుంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఓకే, నెక్స్ట్ అది మనకి బిట్వీన్ ఆపరేటర్. అక్కడ మనం ఆ బిట్వీన్ కి మధ్యలో 2 బిట్వీన్ ఉన్నాయి కదా, మధ్యలో ఆర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ కండిషన్స్ వేరే, మనం ఎట్లాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ లైక్ ఆపరేటర్. లైక్ అండ్ దీనికి అడ్వాన్స్డ్ కూడా ఉంది, దాని గురించి కూడా చెప్పుకుందాం. ఓకే, ఈ లైక్ ఆపరేటర్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సర్చింగ్ కోసం ఉపయోగపడుతుంది. అంటే సర్చింగ్ కోసం ఉపయోగపడుతుంది అనమాట. ఏదైనా సమ్ కంటెంట్ సర్చింగ్ వైల్డ్ కార్డ్స్ లాగా కొన్ని యూజ్ చేసి మనం రన్ చేసుకోవచ్చు దీన్ని. అది ఎలా యూజ్ చేస్తాం ఏంటి అనేది మీకు నేను క్లియర్గా అర్థమయ్యేట్టుగా మనము ఈ కస్టమర్ నేమ్ ఏదో సంథింగ్ ఏదో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పుకుందాం.
మీకు ఒకసారి చూడండి, లైక్ ఆపరేటర్లో పర్సంటేజ్ సింబల్ ఉంది. పర్సంటేజ్ సింబల్ అండ్ అండర్ స్కోర్ రెండింటిని మనం యూజ్ చేస్తున్నాం లైక్ ఆపరేటర్కి. ఓకే, దేని గురించి అంటే అండర్ స్కోర్ అనేది మనకి అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్నెన్నో ఉన్నాయి అలా. ఇక్కడ చూడండి, ఫైండ్స్ ఎనీ వాల్యూ దట్ హ్యావ్ ఆర్ ఇన్ ద సెకండ్ పొజిషన్. ఇన్ ద సెకండ్ పొజిషన్ అంటే సెకండ్ పొజిషన్ లో ఆర్ ఉన్నది అని. ఓకే, అంటే కొన్ని లాంగ్వేజ్ లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది దాని బదులు, కొన్ని లాంగ్వేజ్ లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది అనమాట. ఇది అండర్ స్కోర్ అనేది సింగిల్ క్యారెక్టర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. అది పర్సంటేజ్ అనేది అది మల్టిపుల్ అంటే స్టార్టింగ్ ఎండింగ్ ఇలా కూడా మల్టిపుల్ అన్ని ఎన్నైనా సరే ఎన్ని ఉన్నా సరే ఇస్తుంది అట్లా. అది మనం ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. Select from customers where customer name is customer name అని చెప్పేసి is equal to పెట్టి మనం రాము అన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పేరు తెలుసు, కరెక్ట్గా మనకి కరెక్ట్గా పేరు తెలుసు, అప్పుడు మనం ఏమంటాం రాము అంటాం, సర్చ్ వచ్చేస్తుంది, సర్చ్లో వచ్చేస్తుంది రాము గమనించి వచ్చింది. బట్ అతని పేరు నాకు కరెక్ట్ గా తెలియదు, ఏ సమయంలో ఫస్ట్ లెటర్ తెలుసు సెకండ్ లెటర్ ఇలా ఏ సంథింగ్ ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు మనం వాడం, ఈజ్ ఈక్వల్ వాడకుండా లైక్ అని చెప్పేసి ఆ ప్యాటర్న్ ఏందనేది మనం ఇస్తాం. ఓకే, ఇది ఒక ప్యాటర్న్ మనం ఏదైతే ఇంత ముందు చెప్పుకున్నామో ఆ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లెటర్ ఆర్ అండ్ నెక్స్ట్ ఎన్నైనా ఉన్నాయి, స్టార్టింగ్ లెటర్ మాత్రం ఆర్ ఉండాలి. తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ అన్నా ఉన్నాయి మనకు సంబంధం లేదు, ఎన్ని లెటర్స్ అన్నా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇలా సెర్చ్ చేస్తే స్టార్టింగ్ లెటర్ ఆర్తో ఉన్నవన్నీ వచ్చినాయి మనకి. స్టార్టింగ్ లెటర్ ఆర్తో ఉన్నవన్నీ వచ్చినాయి. దీంట్లో మనము అంటే కొన్ని లక్షల కోట్ల నేమ్స్ లో నుంచి మనకు కావాల్సినవి కొన్ని వచ్చినాయి కదా, ఒక 10 20 వచ్చినాయి కదా, వాటిలో మనం అయితే కోవడం ఈజీ. మనకు కావాల్సిన కస్టమర్ ఎవరు ఏంటి అనేది ఇలా కరెక్ట్ తెలిస్తే కరెక్ట్ ఈక్వల్ తోటే మనము చెక్ చేసుకుంటాం. తెలియనప్పుడు ఈ విధంగా మనము చేస్తాం. ఈ పర్సంటేజ్ అనేది ముందు పక్క వాడామనుకోండి, వెనక పక్క కాకుండా, దీని అర్థం ఏంటంటే లాస్ట్ లెటర్ ఆర్ దానికి ముందు ఎన్నన్నా ఉన్నాయి, లాస్ట్ లెటర్ మాత్రం ఆర్ ఉండాలి. ఏం లేవు, లాస్ట్ లెటర్ ఆర్ ఉండేవి ఏం లేవు. ఈ ఉండేవి ఈ లేవు, యు ఉంటాయి. రాము, శ్రీను, దాసు వీళ్ళు చాలా ఉన్నాయి. యు ఉండేవి, లాస్ట్ లెటర్ యు ఉండేవి చాలా ఉన్నాయి. ఇట్లా అంటే సింగిల్ లెటరే కాదు, మల్టిపుల్ వర్డ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. లాస్ట్ వర్డ్ నేను ఎన్యు, లాస్ట్ 2 వర్డ్స్ ఎన్యు, దానికి ముందు ఎన్నన్నా ఉన్నాయి అంటే మనకు తెలిసిన ఇస్తున్నాం. ఇక్కడ చూడండి శ్రీను, జాను 2 ఉన్నాయి అంటే మనకు తెలిసిన వరకు ఇస్తాం. తెలియంది ముందు తెలియకపోతే ముందుకు వచ్చిన మార్క్ ఇస్తాం, లాస్ట్ తెలియకపోతే లాస్ట్కి వచ్చిన మార్క్ ఇస్తాం. సారీ, పర్సంటేజ్ సింబల్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఏ తెలుసు నాకు, తర్వాత తెలియదు, తెలియని వాటినే పర్సంటేజ్ ఇచ్చేస్తాం. నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ రిప్రజెంట్ చేస్తుంది. రాధా, రాము, రాణి 3 వచ్చినాయి. ఓకే, ఇంకా నాకు కొన్ని తెలుసు, ఇంకోటి కూడా తెలుసు, ఎం, రాము ఒకటే వచ్చింది. లాస్ట్ డిజిట్ ఏంటి తెలియదు, అందుకని ఈక్వల్ వాడలేదు, లైక్ వాడుకున్నాను. ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకా మనకి ఫస్ట్ లెటర్ తెలియదు నాకు, సెకండ్ లెటర్ మాత్రం ఆర్ ఉండాలి, ఏ ఉండాలి, సెకండ్ లెటర్ మాత్రం ఏ ఉండాలి. ఓకే, అండ్ తర్వాత ఎన్నైనా ఉండొచ్చు, ఇలా కాంబినేషన్ అనమాట. చూడండి, సెకండ్ లెటర్ ఏ
ఏకి సంబంధించిన అన్ని వచ్చినాయి. సెకండ్ లెటర్ ఏకి సంబంధించి మొత్తం వచ్చినాయి. అండ్ నేను ఇంకో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఎం పెడుతున్నాను. అది ఆఫ్టర్ 2 క్యారెక్టర్స్. చూడండి, ఫస్ట్ 2 క్యారెక్టర్స్ ఆర్ ఏ ఉన్నాయి. 2 క్యారెక్టర్స్ అని ఎలా చేశాను? 2 అండర్ స్కోర్స్ ఇచ్చాను, 2 ఇచ్చాను. అంటే ఒక అండర్ స్కోర్ ఒక క్యారెక్టర్ రిప్రజెంట్ చేస్తుందని చెప్పుకున్నాం కదా, అందుకని 2 ఇచ్చాను. అంటే స్టార్టింగ్ 2 డిజిట్స్ ఉండేవి, అవేంటో తెలియదు. థర్డ్ మాత్రం ఎం ఉంది, రిమైనింగ్ ఏమున్నాయో మనకు తెలియదు. అలాంటప్పుడు మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. ఎన్ ఇలా చూడండి, థర్డ్ లెటర్ ఎన్, ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ అలానే కాదు, మనకి ఇలా ఇచ్చామనుకోండి, ఏమవుతుందో చూడండి. ఫస్ట్ అంటే ఫస్ట్ కూడా పర్సెంటేజ్ ఇచ్చాం, లాస్ట్ పర్సెంటేజ్ ఇచ్చాం, మధ్యలో ఎన్ అని ఇచ్చాం. ఇప్పుడు ఏమో చూడండి, ఎన్ అనే అక్షరం ఉన్న అన్ని పేర్లు చూపించేస్తుంది. ఎన్తో ఉన్న, నేను జెడ్తో ఉన్న ఏమైనా ఉన్నాయా? జెడ్తో ఉన్న పేర్లు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఎక్స్ తోటి లక్ష్మి ఉంది. అంటే ఎంటైర్ నేమ్లో ఒక పదంలో కాదు, మన యొక్క ఎదుగుతుంది కస్టమర్ నేమ్లో. ఈ కస్టమర్ నేమ్ ఒక పదం లేదా 2 పదాలు 3 పదాలతో కూడా ఉండని ప్రాబ్లం లేదు. ఎక్కడైనా ఈ అక్షరం ఉందా లేదా ఎదుగుతుంది, అంతే. ఉంటే చూపిస్తుంది, అది దాని పవర్. ఫస్ట్ అంటే వాటి మధ్యలో పర్సెంటేజ్ మధ్యలో ఏదైనా ఒక అక్షరం ఇచ్చి మనం ఈ విధంగా ఎత్తుకోవచ్చు. ఆ అక్షరం ఉంటే మనకు చూపించేస్తుంది అనమాట. ఓకే, అదేవిధంగా 2 లెటర్స్ ఇలా చూస్తున్నాను, డియు ఉండాలి, బట్ ఈ 2 పక్క పక్కనే ఉండాలి. ఇలా చూడు, డియు ఉన్నవన్నీ ఇందు, నాయి, నందు, ఇలా డియు వచ్చినాయి. అంటే సర్చింగ్ అనమాట. లైక్ ఆపరేటర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఇలా మనం కరెక్ట్గా మనం చెప్పలేం. సమ్ లెటర్స్ ఆర్ సమ్ వర్డ్స్ మాత్రం చెప్పగలం, మిగతా మనకు తెలియదు. అలాంటప్పుడు మనం ఇలా ఈ వైల్డ్ కార్డ్స్ని వీటిని యూజ్ చేసి అండర్ స్కోర్ ఆర్ పర్సెంటేజ్ సింబల్ యూజ్ చేసి మనం లైక్ ఆపరేటర్తో ఈ విధంగా సెర్చ్ చేసుకోవచ్చు. ఇది మనకి యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకే, లైక్ ఆపరేటర్. తర్వాత మనకి ఇంకొంచెం అడ్వాన్స్డ్ దీంట్లోనే ఉంది, అది రిజ్ ఈఎక్స్పి అని. రిజ్ ఈఎక్స్పి ఓకే అనే ఒక ఆపరేటర్ ఉంది. ఇది మనకి మల్టిపుల్ వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి, మనకి చాలా ఉన్నాయి. ఓకే, వీటితో కూడా మనము సెర్చ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ సేమ్ వైల్డ్ కార్డ్స్ ఉపయోగించి చేస్తాం అంతే. నెక్స్ట్ అలియాస్. ఓకే, ఆల్రెడీ మనం ఈ అలియాస్ గురించి డిస్కస్ చేసాం. కాలమ్స్ కి అలియాస్ పెట్టుకోవచ్చు, మనం టేబుల్స్ కూడా అలియాస్ పెట్టుకోవచ్చు. అంటే షార్ట్ కట్, లేదంటే దానికి ఆల్టర్నేటివ్ నేమ్ ఒకటి సెట్ చేసుకోవచ్చు అనమాట. ఆల్టర్నేటివ్ నేమ్ ఒకటి మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, అది. ఇంకో విషయం ఏంటంటే మనం సెలెక్ట్ అంటే ఫ్రమ్ లో కూడా సబ్ క్వరీస్ యూజ్ చేయొచ్చు. ఫ్రమ్ లో కూడా సబ్ క్వరీస్ యూజ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ కస్టమర్స్ అంటున్నాం కదా మనం, ఇక్కడ వేర్ తీసే ప్రజెంట్.
ఇక్కడ ఫ్రమ్ కస్టమర్స్ అని చెప్పి తీసుకుంటున్నాం కదా, కస్టమర్స్ అనేది ఒక టేబుల్ కదా, ఫిజికల్ టేబుల్ కదా. అలా కాకుండా మనం ఇక్కడ ఒక రిజల్ట్ సెట్నే యూజ్ చేయొచ్చు, ఒక రిజల్ట్ సెట్నే యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ తీయేస్తున్నాను. నేను ఇక్కడ చూస్తే మీరు ఇంకొక నేను ఫ్రమ్ సారీ select all సెలెక్ట్ ఆల్ అని అనాల్సిన అవసరం లేదు. మనకి చూడండి, సెలెక్ట్ కస్టమర్ నేమ్, కస్టమర్ ఐడి, లేదా ఫస్ట్ అదే చేద్దాం, తర్వాత తీసుకుందాం. మనకి ఇది వస్తుంది అంటే సపోర్ట్ వస్తుంది, హెల్ప్ వస్తుంది. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ కస్టమర్స్ అన్నాం కదా, అన్నీ కాకుండా కస్టమర్ ఐడి ఇలా వస్తాయి అన్నమాట, ఎర్రర్ ఉంటే రాదు. కస్టమర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నంబర్ ఇలా తీసుకున్నాం. దీని రిజల్ట్ ఏమొస్తుందో మీకు తెలుసు, ఇలా వస్తుంది. మనం దీన్నే వచ్చిన ఈ రిజల్ట్ సెట్ ఏదైతే ఉందో దీన్నే మనం ఒక టేబుల్ లాగా ట్రీట్ చేసుకు, ఇది ఒక్కటే ఒక టేబుల్ లాగా ట్రీట్ చేసుకొని కూడా మనం క్వరీస్ రన్ చేయొచ్చు, సబ్ క్వరీస్. గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ చూడండి ఏం చేస్తున్నానంటే దీనికి ఒక అలియాస్ కూడా సెట్ చేస్తున్నాను. యాజ్ ఫోన్ అంటే పిహెచ్ నెంబర్ కాకుండా ఫోన్ అని తీసుకుంటున్నాను. అంటే దీన్ని రన్ చేస్తే ఈ రిజల్ట్ సెట్ లో మనకి ఫోన్ అనేది ఉంది, ఫోన్ అనేది వచ్చింది. ఇప్పుడు చూడండి, నేను దీన్ని కట్ చేసింది, కాపీ చేసి పెట్టుకున్నాను దాన్ని. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఆల్ ఫ్రమ్, నేను ఇక్కడ టేబుల్ ఇవ్వకుండా టేబుల్ బదులు వేస్తున్నానంటే రిజల్ట్ సెట్ ఇస్తున్నాను, ఒక క్వరీ సబ్ క్వరీ ఇస్తున్నాను. దాన్ని యాజ్ సమ్ టేబుల్, ఏమిద్దాం టేబుల్ నేమ్, దీనికి వేరే టేబుల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, CUST అని పెడుతున్నాను అంతే, యాజ్ కస్ట్ అని పెడుతున్నాను. ఓకే, అంటే ఇది ఒక టేబుల్ అయితే దీనికంటే ఒక నేమ్ లేదు కదా. ఇప్పుడు ఇది మొత్తం చూడండి, ఇది మొత్తం ఒక రిజల్ట్ ఇస్తుంది, ఇదంతా రిజల్ట్ ఇస్తుంది, ఇలాంటి రిజల్ట్ ఇస్తుంది ఈ క్వరీ. కానీ దీనికి ఒక నేమ్ లేదు, దీనికి వర్చువల్ ఇది. ఈ టేబుల్ ఇక్కడ ఒక టేబుల్ లాగే ఉంది కదండి, రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయి కదా, బట్ దీనికి ఒక నేమ్ లేదు. మనం దీనికి ఒక నేమ్ సెట్ చేసాం, యాజ్ కస్ట్ అని ఒక నేమ్ సెట్ చేసాం. సెట్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది మనకి. ఓకే, అంటే ఇది సెట్ చేయకుండా వదిలేసాను అనుకోండి, రన్ చేద్దాం, ఇలా పనిచేస్తుందేమో చూద్దాం. అంటే సేమ్ రిజల్ట్ సెట్ వస్తుంది మనకి. ఆల్ ఉన్నాం కదా ఇక్కడ, మనం ఎర్రర్ వచ్చింది చూడండి. ఓకే, ఓన్ అలియాస్ ఉండాలి అంటుంది, అందుకని నేను దీనికి అలియాస్ ఇస్తున్నాను. ఇప్పుడు చూస్తే మనకి రిజల్ట్ వచ్చింది, సేమ్ వచ్చింది. బట్ ఇక్కడ సేమ్ వద్దు, నాకు ఓన్లీ కస్టమర్ నేమ్ కామా ఫోన్. సారీ, కస్టమర్ నేమ్ ఫోన్ అనేది మాత్రమే నాకు కావాలి. చూడండి, ఫోన్ వచ్చింది. ఇక అసలు ఫోన్ అనేది అసలుకి ఫిజికల్ టేబుల్లో ఎక్కడైనా ఫోన్ అనే ఫీల్డ్ ఉందా? ఎక్కడైనా మనకి ఫిజికల్ ఫీల్డ్ లో ఎక్కడైనా ఫోన్ అనే ఫీల్డ్ ఉందా? లేదు. ఈ రిజల్ట్ సెట్ లో అంటే మనం ఈ క్వరీ సబ్ క్వరీలో అలియాస్ సెట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రిజల్ట్ సెట్ నుంచి, ఐ మీన్ ఈ క్వరీ నుంచి వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో ఇది అవుట్పుట్. ఈ అవుట్పుట్ నే ఒక టేబుల్ లాగా ట్రీట్ చేస్తున్నాం. ఆ టేబుల్కి ఒక పేరు కూడా పెట్టాను నేను, CUST అని కస్టమర్ పేరు కూడా పెట్టాను, షార్ట్ కట్ పెట్టాను. సారీ, ఒక పేరు కూడా పెట్టాను. ఓకే, అంటే ఇది ఒక టేబుల్ లాగా అనమాట. ఇప్పుడు
ఇప్పుడు నేను ఈ టేబుల్ అంటే మనం ఇప్పుడు సబ్ క్వరీకి సంబంధించిన వర్చువల్ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ ఫీల్డ్స్ మారిపోయి ఉంటాయి. మనం అలియాస్ సెట్ చేసి ఉంటాయి. ఇప్పుడు చూడండి పిహెచ్ నెంబర్కి ఫోన్ అలియాస్ పెట్టాం అంటే మారిపోయింది, ఫీల్డ్ నేమ్ మారిపోయింది. ఈ ఫీల్డ్ నేమ్స్ తోనే మనము న్యూ రిజల్ట్ ని తెచ్చుకోవచ్చు. అదే మనం ఇప్పుడు తెచ్చుకుంది. ఈ టేబుల్లో నుంచి అంటే ఈ వర్చువల్ టేబుల్లో నుంచి 2 కాలమ్స్ ని పిక్ చేసుకున్నాం, కస్టమర్ నేమ్ అండ్ ఫోన్. ఇది ఎందుకు తెలియాలి మనకి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ జరుగుతుంది ఇలా ఈ విధంగా కూడా. అది ఏంటి అనేది కొంచెం మనం అడ్వాన్స్డ్ క్వరీస్ రాయడానికి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది. మనం ఇంకా అడ్వాన్స్డ్కి వెళ్ళలేదు, ఓన్లీ బేసిక్ లోనే ఉన్నాం. బేసిక్ లెవెల్లోనే సెలెక్ట్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తున్నాం. మనం అన్ని బేసిక్స్ తెలుసుకుంటున్నాం. ఇంకా 2-3 రోజుల్లో మనం అడ్వాన్స్డ్ టాపిక్స్ కి వెళ్తాం. అంటే మనకి అప్పటి వరకు బేసిక్ గా డేటాని సెలెక్ట్ చేయడం అనేది తెలియాలి మనకి. టేబుల్స్ నుంచి రకరకాలుగా. ఓకే, మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటా ఎలా సెలెక్ట్ చేయాలని ఆల్రెడీ మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్పాను. అది కాకుండా నెక్స్ట్ మనకి జాయిన్స్ ఉంటాయి. జాయిన్స్ లో మళ్ళీ మనం అడ్వాన్స్డ్ లెవెల్లో డేటాని గెట్ చేసుకోవచ్చు. ఇంకా మనం డేటాను అప్డేట్ చేయాల్సి ఉంది మన డేటాబేస్ ని. అప్పుడు మనకి ఇంకా క్వరీస్, పెద్ద క్వరీస్ రాసుకోవచ్చు. ఓకే, అంటే ఈ సబ్ క్వరీని మనం ఇంతకుముందు వేర్లో యూజ్ చేసాం. సబ్ క్వరీ వేర్లో యూజ్ చేసాం సబ్ క్వరీని. ఓకే, ఇప్పుడు మనము ఫ్రమ్ లో యూజ్ చేస్తాం సబ్ క్వరీ. ఇది ఒక సబ్ క్వరీ, ఇది ఒక అవుట్పుట్ ఇస్తుంది. ఆ అవుట్పుట్ కి ఒక టేబుల్ ఒక నేమ్ పెట్టుకున్నాను, టేబుల్ నేమ్. ఇది ఒక టేబులే కదా, దీని అవుట్పుట్ ఒక టేబుల్ వస్తుంది మనకి. ఆ టేబుల్ ఒక నేమ్ పెట్టుకున్నాం, CUST అని నేమ్ పెట్టాలి కంపల్సరిగా. దాన్ని వాడుకోకపోయినా జాయిన్స్ లో వాడుకోవచ్చు, మనం ఇక్కడ వాడుకునే అవకాశం లేదు మనకి. ఓకే, అండ్ ఈ వచ్చిన ఈ టేబుల్, ఇది ఒక టేబుల్ అనమాట మనకి. ఇది మొత్తం ఒక టేబుల్. దీని నుంచి వచ్చిన అవుట్పుట్ ఇది ఒక టేబుల్. ఆ టేబుల్లో కొన్ని ఫీల్డ్ నేమ్స్ కూడా మార్చుకున్నాం మనం, ఒరిజినల్ నేమ్స్ కాకుండా వేరే అలియాస్ పెట్టుకున్నాం. ఈ ఫీల్డ్స్ లో నుంచి కొన్ని ఫీల్డ్స్ ని సెలెక్ట్ చేశాను. ఈ టేబుల్లో నుంచి కొన్ని ఫీల్డ్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను డిఫరెంట్ గా. ఓకే, అంటే ఇది కొన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరుకుతుంది మనకి. సబ్ క్వరీస్ ని వాడటం. సబ్ క్వరీస్ ని మనం రకరకాల ప్లేసెస్ లో వాడటం మనం అలవాటు చేసుకోవాలి. ఇంతకుముందు వేర్లో వాడాం సబ్ క్వరీని. ఇప్పుడు ఫ్రమ్ లో టేబుల్స్ వాడతాం కదా జనరల్ గా. ఫ్రమ్ లో ఏముంటాయి, టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ బదులు నేను ఏం చేశానంటే ఒక సబ్ క్వరీని యూజ్ చేసి, సబ్ క్వరీస్ తోటే ఒక టేబుల్ తయారు చేసి, దాన్ని ఆ వర్చువల్ టేబుల్ ని ఒక టేబుల్ లాగా ఫ్రమ్ లో యూజ్ చేశాను, ఫ్రమ్ క్లాస్ లో యూజ్ చేశాను. ఈ ఫ్రమ్ వేరు, మళ్ళీ అది ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ సబ్ క్వరీకి సంబంధించిన ఫ్రమ్ ఇది. ఇలా ఓకే, సబ్ క్వరీని ఫ్రమ్ లో యూజ్ చేశాను. అండ్ సెలెక్ట్ లో కూడా మనం సబ్ క్వరీస్ యూజ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ లో కూడా అంటే ఫీల్డ్స్ ని కూడా వేరే టేబుల్స్ లో నుంచి ఫీల్డ్స్ ని తెచ్చుకోవచ్చు. ఓకే, అలా కూడా తెచ్చుకోవచ్చు. అది ఎలా ఏంటి అని ఇప్పుడు చెప్తాను చూడండి మీకు. అది సెలెక్ట్ లో సబ్ క్వరీస్ అనేవి మనం టేబుల్స్ లో చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు కూడా చెప్పొచ్చు, ఏం కాదు, చెప్పుకుందాం. సెలెక్ట్ లో సబ్ క్వరీస్. ఇప్పుడు మనం ఫ్రమ్ కస్టమర్స్ అంటున్నాను. ఇప్పుడు ఎర్రర్ వస్తుంది మనకి, ఎందుకంటే కస్టమర్స్ టేబుల్లో ఫోన్ అనే ఫీల్డ్ లేదు. ఎర్రర్ వచ్చింది చూడండి. ఓకే, ఫోన్ లేదంటుంది, అన్నోన్ కాలం అంటుంది. కానీ నేను ఇంతకుముందు సబ్ క్వరీస్ వాడి కస్టమర్స్ టేబుల్లో నుంచే ఫోన్ అనే ఇలా తీసుకురాగలిగాం. ఎందుకంటే దాన్ని అలియాస్ సెట్ చేసుకుని, అది వేరే విషయం, వదిలేయండి దాన్ని. ఓకే, కస్టమర్స్ టేబుల్ నుంచి నేను కస్టమర్ నేమ్ తీసుకొస్తున్నాను. కస్టమర్ టేబుల్ నుంచి నేను కస్టమర్ నేమ్ తీసుకొచ్చాను. ఓకే,
ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. ఓకే, చూద్దాం ఇప్పుడు. అంటే సబ్ క్వరీ ఇక్కడ ఒకటి యూజ్ చేద్దామని నా ఉద్దేశం. సబ్ క్వరీ అవుతాని ఓకే, నేమ్స్ వచ్చినాయి. బట్ నేమ్స్తో పాటు నాకు సబ్ క్వరీ యూజ్ చేసి ఇంకొక కాలం ఫామ్ చేయాలనుకుంటున్నాను. బట్ అది వేరే టేబుల్ నుంచి తీసుకురావాలనుకుంటున్నాను, వేరే టేబుల్ నుంచి. అప్పుడు నాకేమవుతుందంటే కరెక్ట్గా రాకపోవచ్చు అని డౌట్ ఉంది. రెండో ఫీల్డ్, సెకండ్ ఫీల్డ్ ఏం తీసుకొస్తున్నానంటే, సెకండ్ ఫీల్డ్ తీసుకురావాలంటే కామా పెట్టాలి కదా. సెకండ్ ఫీల్డ్, దిస్ ఇస్ ఫస్ట్ ఫీల్డ్ కస్టమర్ నేమ్. సెకండ్ ఫీల్డ్ ని వేరే టేబుల్ ని తీసుకొద్దాం, వీలవుతుంది చూద్దాం. సెలెక్ట్ సిటీ, select city from address. Select city from address. ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే సెలెక్ట్ వాడాం కదా, అందుకే ఎర్రర్ వస్తుంది. నేను ఎందుకు చేస్తున్నానంటే దీనికి ఇలా బ్రాకెట్ పెడుతున్నాను. సబ్ క్వరీ ఎప్పుడైనా బ్రాకెట్ ఉండాలి, ఆలియాస్ ఉండాలి, యాజ్ సిటీ ఇలా ఇస్తున్నాను. ఇంకో కాలం, సెకండ్ కాలం సబ్ క్వరీ లాగా వచ్చింది, ఎర్రర్. ఓకే అని వచ్చింది. ఓకే ఓకే, ఎర్రర్ కాదు, సమ్ మెసేజ్ ఓకే అని వచ్చింది. అంటే మనకి ఇలా ప్రాబ్లం అవుతుంది. నేను మీకు ఇలాంటివి జాయిన్స్లోకి వెళ్ళిన తర్వాత చెప్తాను మీకు. జాయిన్స్లోకి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఓకే, జాయిన్స్ చెప్పుకుందాం. సెలెక్ట్ సబ్ క్వరీస్ అది ఈజీ రాసుకోవచ్చు, బట్ జాయిన్లోకి వెళ్ళిన తర్వాత మనం కొంచెం కాన్సెప్ట్ అర్థం అవుతుంది, అప్పుడు మనం చెప్పుకోవచ్చు, అని ప్రాబ్లం లేదు. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. అంటే మనం ఇప్పుడు ఏం తెలుసుకున్నామంటే, సబ్ క్వరీస్ని ఫ్రమ్లో ఎలా యూజ్ చేయొచ్చు, టేబుల్ బదులు ఫ్రమ్లో టేబుల్ నేమ్ యూజ్ చేస్తాం, టేబుల్ బదులు సబ్ క్వరీని ఎలా యూజ్ చేయొచ్చు అనేది తెలుసుకున్నాం మనం. అండ్ అలియాస్లు టేబుల్కి కానీ అండ్ కాలం నేమ్స్ కానీ అలియాస్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ బై కావాలి మనకి. ఓకే, ఇక్కడ ఇప్పుడు నేను మళ్ళా జాయిన్ కాన్సెప్ట్, మనకి జాయిన్స్ అనేవి ఇంకా చెప్పుకోలేదు, అయినా సరే దానికి సంబంధించిన రిజల్ట్స్ మనకు అవసరం అవుతున్నాయి. జాయిన్స్ ఒక డే ఆఫ్టర్ టుమారో, అంటే 2 రోజుల తర్వాత మనము జాయిన్స్ స్టార్ట్ చేసుకుంటాం, 2-3 రోజుల తర్వాత. అప్పటి వరకు మన టెక్నిక్ ని యూజ్ చేద్దాం. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ కస్టమర్స్ alias name C, comma address alias name A తీసుకున్నాను. నేను ఇక్కడ అన్ని కాకుండా, అంటే ఈ రిజల్ట్ సెట్ తో మనకి ఈ క్వరీతో సమ్ రిజల్ట్ వస్తుంది, ఇలా అన్నీ వస్తాయి, మనకి అన్నీ అవసరం లేదు. కస్టమర్ ఐడి కామా కస్టమర్ నేమ్ కామా సిటీ ఓకే, కామా స్టేట్ ఇలా. నాకు ఈ ఫీల్డ్స్ చాలు, ఇలా వచ్చినాయి నాకు. కస్టమర్ నేమ్, సిటీ. ఇక్కడ రాంగ్ వచ్చింది కదా, కారణం ఏంటి, ఇలా జాయిన్ చేయకూడదు. ఏం చేయాలి, వేర్ సి డాట్ పిన్ ఈజ్ ఈక్వల్డ్ ఏ డాట్ పిన్. ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు కరెక్ట్ రిజల్ట్ వచ్చింది. గుడ్. దీన్ని మన నచ్చిన ఆర్డర్లో మనం చూడాలనుకుంటున్నాం. ఒక ఆర్డర్ ఇక్కడ బై డిఫాల్ట్ మనకి ఒక ఆర్డర్ వచ్చింది,
ఏంటది? కస్టమర్ ఐడి ఆర్డర్ వచ్చింది. కస్టమర్ ఐడి ఆర్డర్ వచ్చింది బై డిఫాల్ట్. నాకు కస్టమర్ ఐడి ఆర్డర్ అవసరం లేదు. కస్టమర్ నేమ్ ఆర్డర్ కావాలి నాకు. కస్టమర్ నేమ్ ఆర్డర్ కావాలి. ఏదైనా ఒక ఆర్డర్ చూడాలంటే ఏదో ఒక పర్పస్ ఉండాలి కదా. అందుకని నేను ఏమనుకుంటున్నానంటే ఈ డేటా సిటీ వైజ్ కావాలనుకుంటున్నాను డేటా నాకు. సిటీ వైజ్ కావాలనుకుంటున్నాను డేటా. అందుకని మిక్స్ అయ్యి ఉన్నాయి కదా సిటీస్ అన్ని. అందుకని సిటీస్ని ఆర్డర్లో పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్వరీ రాసిన తర్వాత మనకు ఒక రిజల్ట్ వచ్చింది కదా. ఈ రిజల్ట్ని మనము ఆర్డర్లో చూడాలనుకుంటున్నాం. అందుకని దీని తర్వాత మనం ఆర్డర్ బై దేని ప్రకారం కావాలనుకుంటున్నాం? సిటీ. సంథింగ్ వాళ్ళందరికీ ఫోన్ కాల్స్ చేయాలి మనము. సిటీ వైజ్ చేద్దాం అనుకుంటున్నాం. సిటీ వైజ్ సార్టింగ్ చేస్తున్నాను నేను. ఆర్డర్ బై సిటీ అన్నాను. ఇప్పుడు చూడండి సిటీ వైజ్ వచ్చింది. ఓకే, గుంటూరు, హైదరాబాద్ ఇలా వచ్చేసింది. సిటీ వైజ్ మొత్తం వచ్చినాయి. బట్ ఇలా వచ్చినాయి. ఇది రిజల్ట్ ఇది కదా, ఇలా వచ్చేసినాయి మనకి. నాకు ఇక్కడ బై డిఫాల్ట్ అది అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. నాకు బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. నాకు అసెండింగ్ ఆర్డర్ వద్దు, డిసెండింగ్ ఆర్డర్ కావాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే Z to A కావాలి, A to Z కాదు, Z to A కావాలి. ఇక్కడ ఒక విషయం మీరు గమనించారా? ఇది ఆర్డర్లో వచ్చినప్పుడు ఇది ఆర్డర్ ఉండదు. ఎందుకంటే దాసు అనే కస్టమర్ ఐడి 108, అతను గుంటూరులో ఉన్నాడు. అందుకని ఈ సిటీస్ ఆర్డర్ చేసినప్పుడు ఇవి ఆటోమేటిక్గా ఇవి మారిపోతాయి. ఇవి ఆర్డర్ల నుంచి మారిపోతాయి. అవి ఒక కాలం సపరేట్గా ఆర్డర్ అవ్వదు. అయితే డేటా మిక్స్ అయిపోతుంది, అది రాంగ్ అవుతుంది. అందుకని రికార్డ్స్ మొత్తం మారిపోతాయి. రికార్డు మొత్తం ఒక లైన్లోకి వచ్చి ఒక లైన్లో ఇవి రికార్డ్స్ అంటాం. వీటిని మనం రికార్డ్ అంటే ఒకరికి సంబంధించిన డేటా. ఆ డేటా జంబ్లింగ్ అవ్వదు, ఎట్లా పడితే అట్లా అవ్వదు. ఒక ఫీల్డ్ మనం ఆర్డర్లో మార్చామంటే ఆటోమేటిక్గా మిగతావన్నీ దాంతో కూడా వచ్చేస్తాయి. అందుకని ఈ ఆర్డర్ పోతుంది ఆటోమేటిక్, కస్టమర్ ఐడి ఆర్డర్ పోతుంది. మనం ఇది ఆర్డర్ సెట్ చేసాం కాబట్టి ఆ విషయం కూడా మీరు గమనించాలి ఆర్డర్లో. ఓకే, నాకు ఇది ఇప్పుడు అసెండింగ్ బై డిఫాల్ట్ మనం ఏమి ఇవ్వకుండానే అసెండింగ్లో వచ్చింది. నాకు అలా కాదు, నాకు డిసెండింగ్ కావాలి. అప్పుడు మనం డిసెండింగ్ DESC డిసెండింగ్ అని పెట్టామంటే షార్ట్ కట్ డిసెండింగ్ ఆర్డర్లో వచ్చేస్తుంది. చూడండి, అంటే Z to A అంటే జెడ్ ఉండాల్సిన ఉన్న వరకు అసలు డిసెండింగ్ అవుతుంది. ఉన్న క్యారెక్టర్స్ నుంచి డిసెండింగ్లోకి వచ్చింది. ఇప్పుడు 101 స్టార్టింగ్ వచ్చింది అంటే కిరణ్ అనేవాడు స్టార్టింగ్లో ఉన్నాడు కాబట్టి అలా వచ్చింది. రాము 100. మనము అసెండింగ్లో కావాలనుకుంటే ఇప్పుడు ASC అసెండింగ్ మనం ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ అసెండింగ్లోనే వస్తుంది. కానీ మనం మల్టిపుల్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ అని వేరే ఫీల్డ్స్కి ఇచ్చేటప్పుడు స్పెసిఫై చేస్తే మనకి తెలుస్తుంది. ఓకే, ఇది అసెండింగ్ ఆర్డర్లో ఉంది, ఇది డిసెండింగ్ ఆర్డర్లో ఉంది అని తెలుస్తుంది. మనకు నచ్చిన ఆర్డర్లో మనం వీటిని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ గుంటూరులో ఒక 100 మంది ఉన్నారు అనుకోండి. మన ఫస్ట్ 4 ఉన్నారు, 100 మంది ఉన్నారు అనుకోండి. ఈ 100 మందిలో కూడా నేను వాళ్ళని ఆర్డర్లో చూడాలనుకుంటున్నాను. ఆర్డర్లో నేను వాళ్ళని సెట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంకొక ఆర్డర్ సెట్ చేస్తున్నాను. అంటే గుంటూరులో కూడా ఉన్న వాళ్ళు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో సెట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ బై సిటీ అన్నాం కదా, కామా కస్టమర్ నేమ్, ఇప్పుడు చూడండి, ఈ సిటీలో ఉన్న నేమ్స్ ఆర్డర్లో వచ్చినాయి. ఇది డిసెండింగ్ ఆర్డర్ కావాలనుకోండి, నేమ్స్ డిసెండింగ్ ఆర్డర్లో కావాలనుకోండి, చూడండి గుంటూరు ఇలానే ఉంది, అసెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఈ ఆర్డర్ ఇట్లానే ఉంది. ఈ గుంటూరులో ఉన్న ఈ 4 పేర్లు డిసెండింగ్ లోకి మారిపోయినాయి. 4 పేర్లు అంటే వాటితో పాటు మిగతా కూడా మారిపోతాయి, డిసెండింగ్ లోకి మారిపోయింది.
అదేవిధంగా గుంటూరులే కాదు, అన్ని అట్లానే మారిపోతాయి. ఓకే, మనం డిసెండింగ్ పెట్టాం కాబట్టి. అలా వద్దు, నాకు ఓన్లీ అసెండింగ్ లోనే ఉండాలనుకున్నప్పుడు ఇది తీసేయచ్చు, లేదా మనం ఇవ్వచ్చు ఇలా. ఇప్పుడు మన అన్ని అసెండింగ్ లో ఉన్నాయి. గుంటూరు, ఈ గుంటూరులో ఈ నేమ్స్. ఓకే, అండ్ హైదరాబాద్ లో ఈ నేమ్స్ సిఎల్ ఇలా, అంటే ఏ టు జెడ్ అసెండింగ్ లోకి వచ్చేస్తాయి. అండ్ నెల్లూరు ఈ ఆర్డర్ ప్రకారం నెల్లూరు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఈ మూడే ఉన్నాయి, మూడు ఇలా ఎన్ని ఉంటాయి అన్ని చూడండి. ఇక్కడ ఒంగోలులో ఏతో స్టార్ట్ అయింది, బితో నెక్స్ట్ బి ఉంది, నెక్స్ట్ పి ఉంది, అట్లా ఇవన్నీ వచ్చేస్తాయి. ఓకే, అండ్ ఏదైనా సరే ఒక అర్థవంతంగా ఉండాలి. సిటీలో కస్టమర్స్ ఉంటారు, కస్టమర్స్ లో సిటీస్ ఎట్లా అంటే మనం ఫస్ట్ ఏమనుకుంటాం, ఓకే ఈ సిటీలో ఉన్న వాళ్ళని ఫస్ట్ మనం సిటీస్ ఆల్ఫాబెట్ వైజ్ చూసుకొని ఈ సిటీలో ఉన్న కస్టమర్స్ ని కాల్ చేయాలనుకుంటాం, ఏదైనా మాట్లాడాలనుకుంటాం. అప్పుడు ఆ కస్టమర్స్ కూడా ఒక ఆర్డర్లో చూడాలనుకుంటాం కదా, ఎలా పడితే అలా కాకుండా నేమ్ సర్చింగ్ ఈజీగా ఉండటం కోసం. అందుకని దీని సెకండ్ సార్టింగ్ ఆర్డర్ పెట్టుకోవాలి. అంటే మల్టిపుల్ సార్టింగ్ ఆర్డర్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎలా పడితే అలా చేయకూడదు. ఇప్పుడు చూడండి, నేను దీన్ని ముందు పెడుతున్నాను, కస్టమర్ నేమ్ని సిటీ కంటే ముందు పెడుతున్నాను, నెక్స్ట్ సిటీ పెడుతున్నాను. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. ఫస్ట్ కస్టమర్స్ అందరూ, అంటే మొత్తం మన డేటాబేస్ లో ఉన్న ఆల్ కస్టమర్స్ ఆర్డర్లోకి వచ్చేసారు. ఒక 1,00,000 మంది ఉంటే 1,00,000 మంది ఆల్ఫాబెట్లో వచ్చేస్తారు. అంటే జెడ్ లాస్ట్ లో ఉంటారు అనమాట, ఓకే, ఇప్పుడు సిటీస్ చూడండి ఎట్లా వచ్చేసినాయి. ఇవి ఆర్డర్లో వచ్చినాయి, ఇవి ఆర్డర్లో రావు. ఏతో ఒక ఏ అనే నేమ్ తోటి స్టార్టింగ్ లెటర్ తోటి ఒక 100 మంది ఉంటే ఆ 100 మంది ఫస్ట్ చూపిస్తుంది, తర్వాత బీకి వెళ్తాయి కదా. ఆ 100 మందిలో సిటీస్ ఒక 10 ఉంటే ఆ 10ని ఆర్డర్లో చూపిస్తుంది, అలాంటి సిచ్యువేషన్ ఎక్కడ ఉందా, సేమ్ స్టార్టింగ్ లెటర్ తో. ఇక్కడ మధు ఉంది చూడండి, ఇక్కడ మధు ఉంది, ఒక 3 ఉన్నాయి మధు. వీటిని ముందు ఆర్డర్లో పెట్టేసింది కదా, మిగతా అన్నిటితో పాటు దీంట్లోకి వచ్చేసిన తర్వాత సిటీస్ నెల్లూరు, గుంటూరు, హైదరాబాద్, ఇక్కడ వీటిని ఆర్డర్లో పెట్టింది. ఇవి మనకి డిసెండింగ్ కావాలనుకుంటే ముందు హైదరాబాద్ వస్తుంది, అట్లా మారుతుంది, ఏదైతే అది ఉల్టా అవుతుంది. ఇప్పుడు నాకు సిటీ డిసెండింగ్ కావాలని అనుకోండి, కావాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్తే మధు అలానే ఉంటుంది, అది అసెండింగ్ లో పెట్టాం కాబట్టి. ఇప్పుడు చూడండి, ఓకే అలానే వచ్చింది అది కూడా. ఓకే, మనకి ఇది కరెక్ట్ కాదు. సిటీస్ ని ముందు ఆర్డర్లో పెట్టుకోవాలి, తర్వాతే మనం కస్టమర్ నేమ్స్ ని ఆర్డర్లో పెట్టుకోవాలి. అప్పుడు ఒక సిటీలో ఎక్కువ మంది కస్టమర్స్ ఉంటారు కాబట్టి, ఓకే హైరార్కికల్ గా చూస్తే మనం అట్లా ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా ఆర్డర్ కూడా సెట్ చేసుకోవాలి. ముందు సిటీ, తర్వాతే కస్టమర్ నేమ్స్. ఎలా పడితే అలా చేస్తే మీనింగ్ లేకుండా వస్తుంది అనమాట డేటా. అండ్ మనం ఇంకోటి కూడా చేయొచ్చు, స్టేట్ వైజ్ కూడా చూడొచ్చు. అది ముందు పెట్టుకోవచ్చు, ఇంకా ముందు పెట్టుకోవాలి. స్టేట్ లో సిటీస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ స్టేట్ స్టార్టింగ్ చేస్తుంది, తర్వాత ఇట్లా చేస్తుంది, తర్వాత సిటీ, తర్వాత ఇట్లా. చూడ ముందు ఏపీ వచ్చింది, ఏపీ తర్వాత ఎంపీ వచ్చింది. ఏపీలో మనకి ఈ 2 సిటీలు ఉన్నాయి. దాంట్లో 2 సిటీల్లో ఇలా ఆర్డర్ చేయాలనుకుంటే మనకి స్టేట్ ఏం వద్దులే, ఓన్లీ సిటీస్ ఇన్ ద కంట్రీ ఆర్డర్లో ఉంటే చాలు అనుకుంటే అది తీసేయచ్చు మన అవసరాన్ని బట్టి. ఓకే గుడ్. డిసెండింగ్ లో ఒక లెటర్ నుంచి ఇంకో లెటర్ అలా కూడా చేయొచ్చా? నో, అలా లేదు. అసెండింగ్ ఆర్ డిసెండింగ్, దట్స్ ఇట్. ఓకే, రెండే ఉంటాయి దీంట్లో, వేరే ఇంకేం లేదు. కాకపోతే మనము ఈ ఆర్డర్ చేసేటప్పుడు జాగ్రత్త ఏం తీసుకోవాలి అంటే, సింగిల్
ఫీల్డ్ అయితే అసలు సమస్య లేదు, అంటే ప్రాబ్లం ఏమి ఉండదు. సింగిల్ కాలమ్ని సార్టింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. మల్టిపుల్ కాలమ్స్ని సార్టింగ్ చేయాల్సిన అవసరం వస్తే ఏది ముందు ఏది తర్వాత అనేది ఇంపార్టెంట్. చూడండి, సిటీస్ అనేవి టాప్ లెవెల్లో ఉంటాయి, అంటే అన్నిటికంటే కంట్రీ ఉంటుంది, తర్వాత స్టేట్ ఉంటుంది, తర్వాత సిటీ ఉంటుంది, తర్వాతే కస్టమర్స్ ఉంటారు. ఇట్లా అదే లెవెల్లో మనం సార్టింగ్ ఆర్డర్ సెట్ చేసుకోవాలి. అది అర్థవంతంగా ఉంటుంది, మనకు అవుట్పుట్ కూడా మనం అనుకున్నట్టు వస్తుంది. అలాంటి విషయాలు మనం జాగ్రత్తగా గమనించి ఈ ఆర్డర్ని చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం గమనిస్తే చూడండి, ఈ ఆర్డర్ మన కోడింగ్ ఆర్డర్కి వస్తే చూడండి, ఫస్ట్ సెలెక్ట్, తర్వాత ఫ్రమ్, తర్వాత వేర్. చెప్పాను కదా మీకు, ఇప్పుడు చెప్పుకున్న క్లాసెస్ వరకు, మనం ఇప్పుడు వరకు చెప్పుకున్న క్లాసెస్ వరకు. తర్వాతే ఆర్డర్ బై అంటే ఈ 3 క్లాజెస్ తోటి మనకు ఒక అవుట్పుట్ వచ్చింది. ఏంటి అవుట్పుట్? ఇలాంటి అవుట్పుట్ వచ్చింది. దీన్ని మనం ఒక ఆర్డర్లో సెట్ చేసుకోవాలనుకుంటున్నాం, అంటే వచ్చిన అవుట్పుట్ని ఒక ఆర్డర్లో సెట్ చేసుకోవాలనుకుంటున్నాం కనుక దాని తర్వాతే ఆర్డర్ బై ఉంటుంది. ఓకే, ఇట్లా మనం ఇట్లా కాకుండా ఈ ఆర్డర్ బైని ముందే పెట్టేస్తే, వేర్ క్లాజ్కి ముందే పెట్టేస్తే ఎర్రర్. చూడండి ఏముంటుంది, ఇది వేర్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఎట్ దిస్ పొజిషన్ అంటుంది. ఈ పొజిషన్లో ఇది కరెక్ట్ కాదు అంటుంది. అది అంటే వేర్ అక్కడ ఉండాలి అండ్ ఆర్డర్ బై లాస్ట్లో ఉండాలి. లాస్ట్లో మనం ఆర్డర్ సెట్ చేసుకుంటాం. అంత రిజల్ట్ వచ్చి మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చిన తర్వాతే ఆర్డర్ గురించి, ముందే ఆర్డర్ గురించి చెప్పుకుంది కదా, ముందు ఫిల్టరింగ్, తర్వాతే ఆర్డరింగ్. వేర్ అనేది ఫిల్టర్ చేస్తుంది, ఆర్డర్ అనేది సార్టింగ్ చేస్తుంది. ఓకే, మీకు తెలుసు అనుకుంటాను, ఎక్సెల్ షీట్లు కానీ అలాంటివి చూసి మీకు యూజ్ చేసిన అనుభవం ఉంటే, ఫిల్టరింగ్ అండ్ సార్టింగ్ అంటే మీకు ఐడియా ఉంటుంది. సార్టింగ్ అంటే అరేంజ్ చేసుకోవటం ఏదో ఒక ఆర్డర్లో, అసెండింగ్ ఆర్ డిసెండింగ్, అంటే నంబర్స్ అనుకోండి 0 to 9 లేదా 9 to 0 ఇట్లా రివర్స్. కానీ లెటర్స్ అయితే A to Z లేదా Z to A, ఇలా సార్టింగ్ ఆర్డర్స్ సార్టింగ్ చేస్తుంది. వేరే అనేది ఏం చేస్తుంది? ఫిల్టర్ చేస్తుంది. వచ్చిన దాంట్లో నుంచి, ఉన్న రిజల్ట్లో నుంచి, అంటే మనకి ఇక్కడ ఈ 2 సెలెక్ట్ ఫ్రమ్ తోటి మనకు ఒక రిజల్ట్ వస్తుంది. దాంట్లో మనకు కావాల్సింది తీసుకోవడానికి వేర్, అంటే ఫిల్టర్ చేయడానికి వేర్ అనేది ఉపయోగపడుతుంది. ఆర్డర్ ఎందుకు ఉపయోగపడుతుంది? దాన్ని ఆర్డర్లో సెట్ చేసుకోవడానికి. ఆ డేటాను ఏం చేయదు, అది డేటాను ఏం తీసేయదు, యాడ్ చేయదు. ఆర్డర్ బై ఏం చేస్తుంది? అది అరేంజ్ చేస్తుంది. వేర్ అనేది డేటాని తీసేయగలుగుతుంది, డేటాని కలపగలుగుతుంది ఇంకా అడిషనల్గా వేర్ అనేది. ఓకే, అట్లా మెయిన్ ఫిల్టరింగ్ అంటే కలపడం కుదరదు కానీ తీసేయటమే. ఓకే, నెక్స్ట్ అది ఆర్డర్ బై అనేది మనకి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. బై డిఫాల్ట్ అసెండింగ్ ఉంటుంది, డిసెండింగ్ లో కావాలనుకుంటే మనం డిసెండింగ్ అనే కీని ఇవ్వాలి. నెక్స్ట్ మనకు ఆల్రెడీ తెలిసిందే ఇది, మళ్ళీ మనం దీన్ని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏంటిది? ఇన్సర్ట్ ఇంటూ. మనం ఈ ఇన్సర్ట్ ఇంటూ ప్రాక్టీస్ చేయడం కోసం ఒక ట్రాన్సాక్షన్ చేద్దాం. మనం డేటాబేస్ పర్పస్ అయితే ఉందో, దేని గురించి అయితే డేటాబేస్ ఏం చేసామో దాంట్లోకి వద్దాం మళ్ళా. ఓకే, ఇక్కడ మనకి కస్టమర్స్ ఉన్నారు, ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ ఈ ఆర్డర్ చేయలేదు మనం. ఆర్డర్స్ ఎంటీ ఉన్నాయి, ఆర్డర్స్ టేబుల్ ఏం లేదు. మనం ఇప్పుడు ఆర్డర్లు చేద్దాం. ఒక కస్టమర్ కొన్ని ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేస్తున్నాడు. అప్పుడు ఇది ఏ విధంగా ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేయాలి, ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరపాలి, డేటాబేస్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఏ ఫీల్డ్స్ అప్డేట్ అవ్వాలి, లేదా ఏవే టేబుల్స్లో డేటా కొత్తగా ఇన్సర్ట్ అవ్వాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఇన్సర్ట్
ఇంటూ దేంట్లోకి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం, ఆర్డర్స్. ఇన్సర్ట్ ఇంటూ ఆర్డర్స్ అని చెప్పేసి ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి, ఆర్డర్ ఐడి, ఇది ఆటో మేబీ ఆటో జనరేట్, ఆర్డర్ డేట్, కస్టమర్ ఐడి, మూడే ఉన్నాయి. ఓకే, ఆర్డర్ డేట్ నేను ఇక్కడ చూడండి, ఆర్డర్ ఐడి అనేది ఆటోమేటిక్, ఐ మీన్ ఆటో ఇంక్రిమెంట్. ఆర్డర్ ఐడి అనేది మనం ఏమి ఇవ్వలేదు, అందుకని ఫీల్డ్స్ ఇస్తున్నాను నేను ఇక్కడ. ఆర్డర్ డేట్ అనే ఒక ఫీల్డ్ డేటా ఎంటర్ చేయాలి. కస్టమర్ ఐడి, కస్టమర్ ఐడి, 2 ఫీల్డ్స్ డేటా ఎంటర్ చేయాలి. ఓకే గుడ్. వాల్యూస్ ఏంటి, ఆర్డర్ డేట్. ఆర్డర్ డేట్ అనేది మనము కస్టమర్ ఏమి ఆర్డర్ చేసేటప్పుడు ఆర్డర్ డేట్ ఎంటర్ చేయడు కదా, ఆటోమేటిక్గా ఆర్డర్ డేట్ వచ్చేస్తుంది. అంటే సిస్టమ్ డేట్ ని పిక్ చేసుకోవాలి, సిస్టమ్ డేట్ ని పిక్ చేసుకోవాలి. సిస్టమ్కి ఒక డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ ని పిక్ చేసుకోవాలి. సిస్టమ్స్ లో డేట్లు కరెక్ట్గా ఉండే అవకాశం లేదు కాబట్టి మనకి సర్వర్ డేట్ ని పిక్ చేసుకుంటుంది అనమాట. అది సర్వర్ డేట్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సిస్టమ్ డేట్ కనుక అప్ టు డేట్ లేకపోతే ఇంటర్నెట్ కూడా పనిచేయదు. ఈ రోజుల్లో ఇంటర్నెట్ ప్రాబ్లం వస్తుంది. ఇంటర్నెట్ అన్ని కనెక్షన్స్ అన్ని బాగుండి ఇంటర్నెట్ మన సిస్టంలో రాకపోవడం, యాక్సెస్ చేయకపోవడానికి కారణం సిస్టమ్ డేట్ అండ్ టైం కూడా కారణమై ఉంటుంది. సిస్టమ్ డేట్ అండ్ టైం చాలా రాంగ్ డేట్ అండ్ టైం ఉందనుకోండి, మీకు నెట్ అనేది రాదు, ఇంటర్నెట్ అనేది రాదు. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఓకే, డేట్లు ఈ రోజుల్లో, పాత రోజుల్లో కానీ ఈ రోజుల్లో సిస్టమ్స్ అనే డేట్ అప్డేట్ ఉంటాయి. ఏదైనా బ్యాటరీ ప్రాబ్లం ఇలాంటి సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తప్ప డేట్ని పిక్ చేసుకుందాం. ఓకే, నేను ఇక్కడ ఇలా ఎంటర్ కొడుతున్నాను, మల్టిపుల్ ఫీల్డ్స్ డేటా ఇవ్వాలి కాబట్టి, లేదా పక్కనే ఉండొచ్చు, ఏం కాదు. ఏంటంటే అది కరెంట్ డేట్, డేట్ అనొచ్చు షార్ట్ కట్, లేదా కరెంట్ డేట్ అనొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నీకు ఓన్లీ డేట్ ఉంటే సరిపోతుందా, డేట్ అండ్ టైం ఉండాలా, అంటే ఏ టైంలో ఆర్డర్ చేశారనేది కావాలా. అంటే మనము ఈ టేబుల్ని డిజైన్ చేసినప్పుడు మనం ఏం చేసామో, డేటా టైప్ ఏం తీసుకున్నామో చూద్దాం. ఇక్కడ డేట్ టైం తీసుకున్నాం, అంటే డేట్ టైం. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చూడండి మీరు, కరెంట్ టైం స్టాంప్ ఆల్రెడీ డిఫాల్ట్ డేటా పెట్టేశాం. మనం ఇక్కడ డేటా కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డిఫాల్ట్ డేటా పెట్టేసాం, దీనికి కరెంట్ టైం స్టాంప్ ఫంక్షన్ పెట్టేశాం. ఓకే, ఆ ఫీల్డ్కి బై డిఫాల్ట్ డేట్ కరెంట్, అంటే రికార్డ్ అప్డేట్ అయింది అంటే డేట్ తీసుకుంటుంది ఆటోమేటిక్గా. అందుకే మనం ఇది కూడా ఇవ్వాల్సిన అవసరం లేదనమాట, కరెంట్ డేట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్ కూడా కాదనమాట, కస్టమర్ ఐడి. ఇది నాకు తెలిసి కస్టమర్ ఐడి అనేది ఫారెన్ కీ, అంటే కస్టమర్స్ టేబుల్తో లింక్ అయి ఉంటుంది. అంటే ఈ కస్టమర్స్ ఎవరున్నారో చూసుకొని మనం అది సెట్ చేయాలి. 100 నుంచి ఉన్నాయి. ఓకే, నేను 100 అనే కస్టమర్ని తీసుకుంటున్నాను, నేను 100 అనే కస్టమర్ తీసుకుంటున్నారు. నేను డేటా ఇన్సర్ట్ చేస్తాను. ఇప్పుడు డేటా ఇన్సర్ట్ చేస్తున్నాను, చూద్దాం. ఒక్కటే ఫీల్డ్, 3 ఫీల్డ్స్ గాను ఒకటే ఇస్తున్నాను డేటా, ఎందుకంటే ఇది ఆటో ఇంక్రిమెంట్, ఇదేమో డిఫాల్ట్ డేటా ఉంది. గుడ్, ఇన్సర్ట్ అయి ఉంటుంది. ఓకే, లేదు ఇన్సర్ట్ అవ్వలేదు, ఒక్క నిమిషం, మళ్ళీ ఇప్పుడు రన్ చేద్దాం. ఎర్రర్ ఏముంటుంది అంటే అది కాలం కౌంట్ ప్రాబ్లం, మిస్టేక్ చేశాను నేను. డేట్ ఇది తీసేయాలి కదా, మనం డేట్ వద్దనుకున్నాం, ఆటో బై డిఫాల్ట్ ఉందన్నాం కదా, అదొక్కటి చాలు. ఓకే గుడ్. అప్పుడు మనం ఏం చేసి తెలుసా, డిఫాల్ట్ పెట్టచ్చు. ఇక్కడ కౌంట్ ప్రాబ్లం ఉంది కదా, డిఫాల్ట్ పెట్టచ్చు. ఓకే, అంటే ఇట్లా ఉంది, కౌంట్ ప్రాబ్లం వస్తున్నాం కదా, ఇక్కడ డిఫాల్ట్ అనొచ్చు మనం. డిఫాల్ట్ అంటే డిఫాల్ట్ తీసుకుంటుంది.
కామా. ఇప్పుడు చూడండి రన్ అయిపోయింది. నీకేం డేటా ఇవ్వలేదు, డిఫాల్ట్ ఏముంటో తీసుకోమని చెప్తాను. దానికంటే బెటర్ ఏంటంటే ఇది తీసేయచ్చు. ఇది తీసేయచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి డేటా ఏముందో చూద్దాం. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఆర్డర్స్. డేటా వచ్చింది చూడండి. ఆర్డర్ ఐడి మనం ఇవ్వలేదు, ఆటోమేటిక్ వచ్చింది. డేట్ అండ్ ఆటోమేటిక్ డేట్ అండ్ టైం తీసుకుంది. కస్టమర్ ఐడి, ఈ కస్టమర్ ఆర్డర్ చేశాడు. ఇక మనం ఒకటి మేజర్గా ఒకటి మిస్ అయ్యాం. ఏంటంటే అసలు ఏం ఆర్డర్ చేశాడు, అతను ఏం ఆర్డర్ చేశాడు అనేది ఉండాలి కదా. అది లేదు మనకి ఇక్కడ. ఓన్లీ ఆర్డర్ డేట్, ఆర్డర్ ఎవరు చేశారో ఉంది, కస్టమర్ ఉంది. ప్రొడక్ట్ డీటెయిల్స్ లేవు. అంటే ప్రొడక్ట్ డీటెయిల్స్ ఎక్కడ ఉండాలి, ఎక్కడుంటాయి మనకి ఆర్డర్ ఐటమ్స్లో యాడ్ చేయాలి. అంటే మనం ఇది ఒకే టేబుల్ రాస్తే కుదరదు అనమాట. ఇక్కడ పేరెంట్ అండ్ చైల్డ్ రెండిట్లోనూ డేటా ఇక్కడ అప్డేట్ చేయాలి, ఒకేసారి చేయాలి. అది అంటే దాని కిందే ఇంకొక స్టేట్మెంట్ రాసుకోవాలి. రియల్ టైంలో అయితే వేరే విధంగా జరుగుతుంది. అది అంటే ఇలానే తీసుకుంటారు వాళ్ళు కూడా, బట్ డేటాని డైనమిక్ గా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ నుంచి తీసుకుంటుంది. ఒకేసారి డేటాను పిక్ చేసుకుంటుంది. ఏమని ఆర్డర్ ఐడి, అంటే ఆర్డర్ ఐడి ఆటో జనరేట్ అవుతుంది. ఆర్డర్ డేట్ మామూలు తీసుకుంటుంది. కస్టమర్ ఎవరైతే లాగిన్ అయి ఉన్నారో ఆ కస్టమర్ ఐడి తీసుకుంటుంది. అండ్ రిమైనింగ్ ఎన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాడో ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకొని ప్రొడక్ట్స్ అన్నిటిని ఆర్డర్ ఐటమ్స్ లో స్టోర్ చేస్తుంది. ఈ ఆర్డర్ డీటెయిల్, ఈ కస్టమర్ నేమ్, ఐడి ఇలాంటివి ఆర్డర్స్ టేబుల్ చేస్తుంది అనమాట. రెండు వేరే టేబుల్స్ లో స్టోర్ చేస్తుంది. అలాగే మనం ఇక్కడ కూడా అదే ఫాలో అవుతున్నాం. ఇన్సర్ట్ ఇంటూ ఆర్డర్ ఐటమ్స్, ఓకే అని చెప్పేసి ఏమేం కాలమ్స్ అనేది మనకి ఇక్కడ కాలమ్స్ ఇంపార్టెంట్. ఆర్డర్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, ఇలా ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఆర్డర్ ఐడి కామా ప్రొడక్ట్ ఐడి, ఇక్కడ అన్ని మనకి ఫారెన్ కీ ఫీల్డ్సే ఉన్నాయి. అండ్ క్వాంటిటీ, ఇది మనం ఇవ్వాలి క్వాంటిటీ. అండ్ అమౌంట్ అనేది నేను ఇవ్వట్లేదు ఇక్కడ ప్రజెంట్. అమౌంట్ అనేది మళ్ళీ అది వేరే టేబుల్ ఉంటుంది, మాన్యువల్ కాకుండా దాన్ని వేరే విధంగా గెట్ చేసే పద్ధతి ఉంది, అది చెప్తాను మీకు తర్వాత నెక్స్ట్ క్లాసెస్ లో ఉంటాయి. ఓకే, ఈ ఫీల్డ్స్ మనం డేటా ఎంటర్ చేయాలి. ఇతను 2 ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేశాడు అనుకుందాం. 2 ప్రొడక్ట్స్, సంథింగ్ 1, 2 ప్రొడక్ట్స్ ఏమున్నాయి చూద్దాం ఒకసారి. ప్రొడక్ట్ ఐడీస్ ఏమున్నాయి చూద్దాం. 1 నుంచి ఉందా, ఎక్కడి నుంచి ఉందో. ఓకే, 1 నుంచి ఉంది, వదిలే ఇంకా దాని గురించి. ఓకే, ఇక మనము వాల్యూస్ ఆ టేబుల్లోకి వాల్యూస్. ఇప్పుడు ఆర్డర్ ఐడి ఏం తీసుకోవాలి, సమస్య మనకి. ఇప్పుడు ఆర్డర్ ఐడి ఏం తీసుకోవాలి. ఈ ఆర్డర్ ఐడి ఆటో జనరేట్ అవుతుంది. మనకేం తెలుసు ఏ ఐటమ్ జనరేట్ అవుతుందో, ఏ నంబర్ మనకి ఎలా తెలుస్తుంది, మనకు తెలియదు. అంటే ఇది సమస్య. ప్రొడక్ట్ ఐడి, ఓకే, ఆర్డర్ ఐడి అనేది మనకు తెలియదు, కామా ప్రొడక్ట్ ఐడి క్వాంటిటీ. ఓకే, నేను ప్రొడక్ట్ ఐడి 1 తీసుకుంటున్నాను, క్వాంటిటీ ఒక 5 క్వాంటిటీ తీసుకుంటున్నాను. మరి ఈ ఆర్డర్ ఐటమ్స్ ఈ ఆర్డర్ సంబంధించినవి కదా. ఈ ఆర్డర్ ఇన్సర్ట్ అయితేనే ఆర్డర్ ఐడి జనరేట్ అవుతుంది. ఇక్కడ కస్టమర్ ఐడి 101 అని పెడుతున్నాను నేను. 101 అనే కస్టమర్ ఒక కొత్త ఆర్డర్ చేస్తున్నాడు. ఆర్డర్ డేటాబేస్ లో టేబుల్లో ఇన్సర్ట్ అయితేనే మనకి ఆర్డర్ ఐడి జనరేట్ అవుతుంది. ఆర్డర్ ఐడి అనేది ఆటోమేటిక్ గా ఇక్కడ చూడండి, ఆర్డర్ ఐడి ఆటో జనరేట్, ఇది 1, 2, 3 ఆటో జనరేట్. ఇది ఎంత వస్తుంది అనేది మనం ముందే గెస్ చేయలేము. మనం ఎందుకని గెస్ చేయలేము, ఇది 2 వస్తుంది కదా అంటారు కదా. మీరు చెప్పాను మీకు ఇంత ముందు ప్రాక్టికల్ కూడా చూపించాను. 2 రావాలని రూల్ ఏం లేదు. సమ్ టైమ్స్ ఎర్రర్ వచ్చి
అది అండు అయ్యి ఆర్డర్ మారచ్చు. అందుకని మనకి ఇక్కడ ప్రాబ్లం, మనం మాన్యువల్గా ఇవ్వడం కుదరదు. ఆర్డర్ ఐడి ఎంత అని. కస్టమర్ ఐడి అంటావా, లాగిన్ అయినాడు, కస్టమర్ ఐడి తీసుకున్నాం. లాగిన్ అయ్యాడు, ఇది ప్రోడక్ట్ ఐడి కదా, ఆ ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ ప్రోడక్ట్ 1, ఓకే 1 సెలెక్ట్ చేసుకున్నాడు, 1 తీసుకున్నాం మనం. 5 క్వాంటిటీ సెలెక్ట్ చేసాడు, 5 తీసుకున్నాం. ఈ ఆర్డర్ ఐడి ఎట్లా వస్తుంది? ఇది ఇన్సర్ట్ అయితే కానీ రాదు. దానికోసం ఒక ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ ని యూజ్ చేయాలనుకున్నప్పుడు ఫీల్డ్ లో వాల్యూగా ఈ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ వాడుకోవద్దు. ఏంటి ఆ ఫంక్షన్ అంటే, లాస్ట్ ఇన్సర్ట్ ఐడి, లాస్ట్ ఇన్సర్ట్ ఐడి అనే ఫంక్షన్ ఉంది. లాస్ట్ ఇన్సర్ట్ ఐడి అనే ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఇన్సర్ట్ అయినప్పుడు, ఇది ఇన్సర్ట్ అయినప్పుడు ఒక ఆటో జనరేట్ అయిన ఐడి ఉంటుంది కదా, ఆటోమేటిక్ జనరేట్ అయిన ఐడి ఒక టేబుల్ ఒకటే ఉంటుంది కదా, దాన్ని పిక్ చేసుకుంటుంది. ఇది ఫస్ట్ ఇది ఇన్సర్ట్ అవుతుంది, తర్వాత ఇది. కాబట్టి ఇది ఇన్సర్ట్ అయిన వెంటనే ఈ ఫంక్షన్ ఆ వాల్యూని పిక్ చేసుకుంటుంది. ఇది ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఆ వాల్యూని తీసేసుకుంటుంది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది. ఎందుకుంది అంటే, ఈ 2 వేరు స్టేట్మెంట్స్ ని ఎండ్ చేయలేదు మనం. ఫస్ట్ స్టేట్మెంట్ ని ఎండ్ చేయలేదు, ఇప్పుడు ఎండ్ చేసాం. ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్. ఇదంతా ఒక ఆర్డర్. అతను 2 ఐటమ్స్ తీసుకున్నా అనుకున్నాం కదా మనం. 2 ఐటమ్స్ ఇచ్చినప్పుడు 2 వాల్యూస్ ని, 2 రికార్డ్స్ ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. కాబట్టి నేను ఈ విధంగా తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ నెంబర్ 2, అది కూడా 5 క్వాంటిటీ తీసుకున్నాడు. ఓకే, ఇలా. లేదా ఒక 3 క్వాంటిటీ అనుకుందాం. 3 వద్దు, 4 క్వాంటిటీ. ఇలా 2 ప్రొడక్ట్స్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. 101 అనే కస్టమర్. ఈ విధంగా ఈ పేరెంట్ అండ్ చైల్డ్స్ లోకి డేటాని ఎంటర్ చేస్తాం. ఇక్కడ సందర్భం వస్తే ఆర్డర్స్. ఆర్డర్ ఉన్నప్పుడు ఆర్డర్ డీటెయిల్స్ ఉంటాయి, ఆర్డర్ ఐటమ్ డీటెయిల్స్ ఉండాలి. ఆర్డర్ డీటెయిల్స్ ఆర్డర్స్ టేబుల్లో స్టోర్ అవుతుంది. ఆర్డర్ ఐటమ్స్ టేబుల్లో స్టోర్ అవుతుంది. బట్ దీనికి పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఉంది. అది ఆర్డర్ ఐడితో ఉంటుంది. ఈ ఆర్డర్స్ టేబుల్లో డేటా ఇన్సర్ట్ అయినప్పుడు ఆర్డర్ ఐడి ఆటో జనరేట్ అవుతుంది. ఆటో జనరేట్ అయిన ఆర్డర్ ఐడిని ఈ చైల్డ్ టేబుల్లో డేటా ఇన్సర్ట్ అయ్యేటప్పుడు ఈ ఫంక్షన్ గెట్ చేసుకొస్తుంది. మనం మాన్యువల్గా ఇవ్వాల్సిన అవసరం లేకుండా. మాన్యువల్గా మనం ఇవ్వలేము కూడా, కరెక్ట్ ఐడి ఇవ్వలేము మనం మాన్యువల్గా. ఓకే, ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాం. రన్ అయింది. ఏం జరిగింది చూద్దాం. ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ ఆర్డర్స్ 101 వాల్యూ ఇన్సర్ట్ అయింది. 1 రో, ఇక 2 రోస్. ఆర్డర్ డీటెయిల్స్ లో 2 రోస్ ఇన్సర్ట్ అయినాయి, ఆర్డర్స్ లో 1 రో ఇన్సర్ట్ అయింది. ఒకసారి మనం 2 చెక్ చేద్దాం. ముందు ఆర్డర్స్ టేబుల్ చూద్దాం. రిఫ్రెష్ చూడండి, ఆర్డర్ ఐడి 2 వచ్చింది. ఈ టైంలో జరిగింది. ఎవరు చేశారు? 101 చేశారు. ఆర్డర్ ఐటమ్స్ ఏంటి? ఆర్డర్ ఐటమ్స్ టేబుల్లోకి వెళ్ళి చూద్దాం. ఆర్డర్ ఐటమ్స్ లో చూడండి 2 రికార్డ్స్ ఇన్సర్ట్ అయినాయి. ఆర్డర్ ఐడి ఎంత? 2. ఆర్డర్ ఐడి ఎంత? 2. ప్రోడక్ట్ ఐడి ఇది, క్వాంటిటీ ఇది. మనం అమౌంట్ ఇవ్వలేదు, బై డిఫాల్ట్ వాల్యూ వచ్చింది 00 అని. తర్వాత దాని వాల్యూని మనం ఏ విధంగా ప్రొడక్ట్స్ టేబుల్లో నుంచి ఆ వాల్యూని ఏ విధంగా అప్డేట్ చేయొచ్చో మీకు చెప్తాను తర్వాత నేను. ఆ ఫీల్డ్ అమౌంట్ ఫీల్డ్ ఎలా చేయొచ్చు ఇప్పుడు చూడండి. సబ్ క్వరీ చేసి చూపిస్తాను మీకు. సబ్ క్వరీ ఇప్పుడు ఇంకొక ఆర్డర్ చేద్దాం మనం. ఈ ఆర్డర్లో 100 అనే కస్టమర్ ఆర్డర్ చేస్తున్నాడు. ఓకే, ఏం ఆర్డర్ చేస్తున్నాడు? ఏదో 2 అనే ప్రోడక్ట్, ఇది 3 అనే ప్రోడక్ట్ చేస్తున్నాడు. ఎంత క్వాంటిటీ చేస్తున్నాడు? 255 చేస్తున్నాడు క్వాంటిటీ. అండ్ క్వాంటిటీ కాకుండా ఇక్కడ అమౌంట్ కూడా కావాలి నాకు. ఏంటి అమౌంట్? ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే
ఈ అమౌంట్ అనేది అంటే ఈ ప్రోడక్ట్కి ప్రోడక్ట్ 2 అమౌంట్ ఎంత అనేది మనం ఇక్కడికి వెళ్ళి మాన్యువల్గా చూసుకోవాలా. టెక్నాలజీ ఉన్న రోజుల్లో కూడా ప్రోడక్ట్స్లోకి వెళ్ళి 2 అమౌంట్ ఎంత, ఓకే 25.5 రూపీ అని చెప్పి మనం అక్కడ రాసుకోవాలా. ఇక్కడికి వచ్చి కొరీలో 2.5 రూపీ అని అమౌంట్, అది కరెక్ట్ కాదు కదా. దానికోసం మనం ఏం చెప్తున్నామంటే సబ్ క్వరీ. అంటే సబ్ క్వరీ ఇక్కడ నేను కామా పెడుతున్నాను, సబ్ క్వరీ రాస్తున్నాను. సబ్ క్వరీ బ్రాకెట్లో రాయాలని చెప్పే కదా మీకు, బ్రాకెట్లో సబ్ క్వరీ రాస్తున్నాను. ఆ ఫీల్డ్ డేటాని గెట్ చేయడం కోసం సెలెక్ట్, ఇక్కడ నేను బయట రాసి మీకు రన్ చేసి తర్వాత దాన్ని అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాను. సెలెక్ట్ ఏం కావాలి మనకి, అమౌంట్ కావాలి. సెలెక్ట్ అమౌంట్, ఓకే. అమౌంట్ కాదు కదా ఇది, యూనిట్ ప్రైస్. నీకు ప్రొడక్ట్స్ టేబుల్లో ఏముంది, యూనిట్ ప్రైస్ అని ఉంది. యూనిట్ ప్రైస్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్, మనకు అన్నిటి అవసరం లేదు, మనకి అన్ని ప్రొడక్ట్స్ ప్రైస్ కాదు మనకు కావాల్సింది, 2ది కావాలి. ఏం కావాలి, 2ది కావాలి. వేర్ ప్రొడక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ 2కు సంబంధించిన ప్రొడక్ట్ ఐడి యూనిట్ ప్రైస్ కాదు. చూడండి నేను సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నాను. ఎంత చూడండి, 25.5 రూపీ, కరెక్టే కదా. ఇట్లా దీన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం, అంతే సింపుల్. ఇలా చూడండి, దీన్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే, సెకండ్ లైన్కి అట్లా వచ్చినాయి కదా, చూడండి. ఫ్రమ్ వేర్ ఎన్ని 2 లైన్స్ వచ్చింది, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2 లైన్స్ వచ్చింది, పట్టదు కాబట్టి ఇదంతా వచ్చింది. అండ్ నాకు కావాల్సింది యూనిట్ ప్రైస్ డైరెక్ట్ కాదు, క్వాంటిటీతో మల్టిప్లై చేయాలి. క్వాంటిటీ తోటి. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నానంటే, అంటే ఇదంతా కరెక్ట్ పద్ధతి కాదు, అయినా చేయాల్సి వస్తుంది, తప్పదు. ఇక్కడ 5 ఉంది కదా, ఈ 5తో మల్టిప్లై చేస్తున్నాను అనమాట, ఇంటూ 5. ఇదంతా మాన్యువల్ అయినా సరే నేను అక్కడికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేకుండా ఈ 5 2 సార్లు ఇచ్చాల్సి వచ్చింది, ఈ ఐడి 2 సార్లు ఇవ్వాల్సి వచ్చింది, ప్రోడక్ట్ ఐడి 2 సార్లు, ఒకే దాంట్లో ప్రోడక్ట్ ఐడి 2 టైమ్స్ ఇవ్వాల్సి వచ్చింది. అండ్ ఇదంతా మనం మాన్యువల్ వర్క్ బెంచ్లు చేస్తున్నాం కాబట్టి, అప్లికేషన్లో అయితే అలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ దీన్ని నేను ఇక్కడ 2 టైమ్స్ ఇలా ఇవ్వాల్సి వచ్చింది. క్వాంటిటీతో మల్టిప్లై చేసిన అమౌంట్ వస్తుంది. దానికి ఒక నేను ఫీల్డ్ నేమ్ కూడా సెట్ చేస్తున్నా, యాజ్ ఇక్కడ కాదు కదా, యాజ్ అవసరం లేదు. ఓకే, యాజ్ ఇక్కడ ఇది అమౌంట్ ఉంది, అమౌంట్ క్యాపిటల్ ఎం పెడదాం. ఓకే, ఇలా వచ్చేసింది. మరి ఇక్కడ కూడా కావాలి కదా, అందుకని నేను దీన్ని మళ్ళా సేమ్ కాపీ, ఎక్కడ దాకా సబ్ క్వరీ వరకు కాపీ చేసి ఇక్కడ కూడా అమౌంట్ సంబంధించిన వాల్యూని నేను ఇక్కడ ఇస్తున్నాను. కాబట్టి ఇక్కడ క్వాంటిటీ ఇక్కడ కూడా 5ఏనా, ఎస్ ఇది కూడా 5ఏ, బట్ ఇది మాత్రం 3, ప్రోడక్ట్ ఐడి 3. ఇలా నేను అంటే ఈ వాల్యూస్ ని ఎలా చేస్తున్నానంటే సబ్ క్వరీ ద్వారా తీసుకొస్తున్నా. ఇక్కడ ఎంటర్ కొడుతున్నా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. సబ్ క్వరీ ద్వారా మనకు ఆ డేటా వచ్చింది, సబ్ క్వరీ ద్వారా వచ్చింది డేటా, అమౌంట్ అనే డేటా. ప్రొడక్ట్స్ టేబుల్కి వెళ్ళి డైనమిక్ గా గెట్ చేసుకొస్తున్నాం అనమాట. ప్రొడక్ట్స్ టేబుల్కి వెళ్ళి డైనమిక్ గా గెట్ చేసుకొస్తుంది. ఓకే, ఇట్లా అమౌంట్ అనే ఫీల్డ్ మనకి డైనమిక్ గా తీసుకొస్తుంది డేటాని. ఎక్కడి నుంచి, ప్రొడక్ట్స్ టేబుల్ నుంచి. అది
ఓకే, ఇలా వాడుకోవడం వలన మీకు ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తాను. నెక్స్ట్ ట్రిగ్గర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ట్రిగ్గర్స్ అనే కాన్సెప్ట్ లేదా వేరే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాటితో ఈ పనిని చాలా సింప్లిఫై చేస్తాను. అంటే ఇక్కడ నేను ఈ ఆర్డర్ ఐటమ్స్ లో అమౌంట్ అనేది పెట్టాలి అంటే ప్రొడక్ట్స్ టేబుల్లో ఉన్న అమౌంట్ మీద కూర్చి పెట్టాలి. దాన్ని నేను ఎప్పుడు సబ్కోతి చేస్తున్నా, తర్వాత దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తా. అది ఎలా ఏంటి అనేది మీకు చెప్తాను నేను తర్వాత, నెక్స్ట్ క్లాసెస్ లో ఉంటాయి. ఇప్పుడు నేను దీన్ని డేటా ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి ఫంక్షన్ వాడాము ఈ రికార్డ్స్ ని ఇన్సర్ట్ చేయడం కోసం, ఆర్డర్ ఐటమ్స్ ని అండ్ సబ్ కోరీస్ ని కూడా వాడుతున్నాం. గుడ్, డేటా ఇన్సర్ట్ అయింది చూడండి. మనకి 2 rows, ఇక్కడ 1 row, ఇక్కడ 2 rows ఎఫెక్ట్ అయినాయి. దీన్ని క్లియర్ చేస్తున్నా నెక్స్ట్ టైం నీట్ గా ఉండటం కోసం. ఇక మనము ఆర్డర్స్ లోకి వెళ్ళి చూద్దాం. రిఫ్రెష్, థర్డ్ ఆర్డర్ ప్లేస్ అయ్యింది. 100 యూజరే మళ్ళా ఇంకొక ఆర్డర్ చేశాడు. ఈ టైంలో ఏమేం చేసుకోవచ్చు కదా. అండ్ ఆర్డర్ ఐటమ్స్కి వెళ్ళి చూద్దాం, రిఫ్రెష్ కూడా చూద్దాం. ఇక్కడ చూస్తే మీకు అమౌంట్ కూడా వచ్చేసింది. ఈ అమౌంట్ కరెక్ట్ గా వచ్చిందా ఎలా తెలుస్తుంది మనకి? ఓకే, మనం ఒకసారి మాన్యువల్ చెక్ చేసుకోవాలి. అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు ఇలాంటివన్నీ మాన్యువల్ చెక్ చేసుకోవాలి, కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసిందా అని. ఏదైనా తప్పులు ఏమైనా జరిగినాయా చూసుకోవాలి. దీన్ని చూద్దాం. ఈ ప్రోడక్ట్ 3 చూద్దాం. 5 క్వాంటిటీ అట్ 25 వచ్చింది. అంటే నాకు తెలిసి 5 క్వాంటిటీ కాబట్టి ఇది ఒక్కటి 5 రూపాయలు ఉంటుంది. 5 5s are 25. చూద్దాం ఒకసారి. 3 ప్రోడక్ట్ 3 పెన్ 5 రూపీస్. ఇది 25.50 కాబట్టి దాన్ని 5 టైమ్స్ చేసి మల్టిప్లై చేస్తుంది. అప్పుడు మనకి 127.5 వచ్చేసింది. అంటే ఇది చూసాం కదా, ఇది కరెక్ట్ చేసిన ఇది కూడా కరెక్ట్ చేస్తుంది, నో డౌట్. ఒకటి కరెక్ట్ జరిగింది అంటే మిగతా అలా చేస్తుంది. కంప్యూటర్ అది, మనిషి కాదు. తెలిసిన పైన ఒకసారి కరెక్ట్ ఒకసారి తప్పు చేయడానికి మనిషి అలా చేస్తాడు, కంప్యూటర్లో చేయదు కదా. కరెక్ట్ చేసిందంటే ఎవ్రీ టైం కరెక్ట్గా చేస్తుంది, తప్పు చేసిందంటే ఎవ్రీ టైం తప్పే చేస్తుంది. అందుకే మనం సిస్టమ్స్ని యూజ్ చేసేది. ఓకే, ఇలా. అంటే ఇప్పుడు ఈ అమౌంట్ అనే ఫీల్డ్ కూడా వచ్చేసింది మనకి. అది ఎలా వచ్చింది? యూనిట్ ప్రైస్ కాదు, ఇది అమౌంట్. అంటే క్వాంటిటీతో మల్టిప్లై చేసిన తర్వాత అమౌంట్ ఇది. దీనికి లేదు. ఇప్పుడు మనము ట్రాన్సాక్షన్ చేసాం అంటే 2 ఐటమ్స్ పర్చేస్ అయ్యాయి, 3 ఆర్డర్స్. కానీ ఇక్కడ 3 ఆర్డర్స్ అన్నాం కదా, 3 ఆర్డర్స్ అన్నాం కానీ 3 ఆర్డర్స్ సంబంధించిన డేటా ఇక్కడ లేదు. 2 ఆర్డర్సే ఉంది. ఆర్డర్ నెంబర్ 2, ఆర్డర్ నెంబర్ 3 ఉంది. ఫస్ట్ లేదు. అంటే ఫస్ట్ అనే ఆర్డర్ అనేది చెత్త అనమాట. అది మనకి వేస్ట్, అన్నెసరీ డేటా క్రియేట్ అయింది. ఇలాంటి వాటిని మనం డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత చూద్దాం డిలీట్ చేయడం అనేది. ఇవన్నీ పక్కన పెడితే మనం ఒక రకంగా చూస్తే ప్రజెంట్ మనం అనుకున్న దాని ప్రకారం మన స్టోర్లో నుంచి కొన్ని ప్రొడక్ట్స్ సేల్ అయిపోయినాయి. ప్రోడక్ట్ ఐడి 5 సేల్ అయింది, ప్రోడక్ట్ 2 9 సేల్ అయినాయి, ప్రోడక్ట్ 3 5 సేల్ అయినాయి. వాట్ అబౌట్ స్టాక్ పరిస్థితి ఏంటి? స్టాక్ ప్రొడక్ట్స్లోకి వెళ్తే స్టాక్ అలానే ఉంది. స్టాక్లో ఎలాంటి డిఫరెన్సెస్ లేవు. స్టాక్ తగ్గాలి కదా, స్టాక్ తగ్గలేదు. అంటే మన డేటాబేస్ని ఇంకా మనం చాలా డిజైన్ చేయాల్సింది. అంటే మనం అలాంటి వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే మనం ఇంకా చాలా క్లాజెస్ నేర్చుకోవాలి. అవన్నీ స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనము ఆర్డర్ ఐటమ్స్ లో ఇన్సర్ట్ చేయడం కోసం, డేటా ఇన్సర్ట్ చేయడం కోసం ఈ ఫంక్షన్స్ వాడాము. ఓకే, ఫంక్షన్స్ అంటే బై డిఫాల్ట్ ఉంటాయి. అది మనం డాక్స్ లో చూసుకోవచ్చు ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయి ఏంటి అనేది. మీరు ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయని చూడాలి అంటే ఏ డేటాబేస్ ఉంటే ఆ డేటాబేస్ కి వేరే వేరే ఫంక్షన్స్ ఉంటాయి. వాళ్ళు డాక్యుమెంటేషన్ ఇస్తారు, ఎవరైనా అక్కడ చూడాల్సిందే. ఓకే, docs.mysql.com కి వెళ్ళారంటే docs.mysql.com కి వెళ్ళారంటే మనం MySQL ప్రెసెంట్ వాడుతున్నాం కాబట్టి
దాంట్లో మీరు ఫంక్షన్స్ అని కొట్టారంటే మీరు ఫంక్షన్స్ అన్నీ వస్తాయి. వేరే వేరే కూడా కొట్టచ్చు. అంటే న్యూమరిక్ ఫంక్షన్స్ అని, స్ట్రింగ్ ఫంక్షన్ ఇలా కొట్టచ్చు. అలా కాకుండా నార్మల్ ఫంక్షన్స్ అన్నారంటే ఫంక్షన్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ అన్ని కేటగిరీస్ ఉంటాయి. మీరు వాటిలో చూడొచ్చు ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి, ఏ ఫంక్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది అని ఒకసారి చూసారంటే మనం చాలా ఫంక్షన్స్ కవర్ చేస్తాం. బట్ చాలా ఇంకా ఉంటాయి కొన్ని మనం ఇంపార్టెంట్ చెప్పుకుంటాం. అవి కాకుండా రేర్ గా యూజ్ చేసేవి కూడా ఉంటాయి ఫంక్షన్స్. అవన్నీ మీరు ఒకసారి చూసారంటే మీరు ఇంకా మీకు అవసరమైన ఫంక్షన్స్ అక్కడ దొరకచ్చు. అంటే ఒక్కొక్క బిజినెస్ ఒక్కొక్క రకమైన ఫంక్షన్స్ అవసరం అవుతుంటాయి కదా. అలాంటప్పుడు మనం కామన్ గా అవసరమయ్యేవన్నీ మనం క్లాసులో చెప్పుకుంటుంటాం. మిగతావన్నీ డాక్స్ లో మీరు చూడాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ఆ డేటాను గెట్ చేయడం కోసం మనకు తెలిసిన ఒక టెక్నిక్ ను ఉపయోగించామంటే సబ్ క్వరీ రాసుకొని ఇక్కడే సబ్ క్వరీ రాసి చేసాం. ఇలా కాకుండా కూడా మనం వేరే విధంగా చేయొచ్చు. అవి నెక్స్ట్ టాపిక్స్ లో మనం వాటి గురించి తెలుసుకుంటాం. అంటే మనం ఇప్పుడు ఇన్సర్ట్ అంటే డేటాని టేబుల్స్ లోకి ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది నేర్చుకున్నాం. ఆల్రెడీ ఇంత ముందే నేర్చుకున్నాం. కాకపోతే ఇప్పుడు కొంచెం వెరైటీగా కొంచెం వేరే కాన్సెప్ట్స్ ని యూజ్ చేసుకున్నాం. ఏంటంటే ఆ కాన్సెప్ట్ నెంబర్ 1 పేరెంట్ అండ్ చైల్డ్ లో డేటా ఒకేసారి ఎంటర్ చేయాలనే విషయాన్ని తెలుసుకున్నాం. లేకపోతే ఏమవుతుంది అంటే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు చైల్డ్ లో డేటా ఎంటర్ చేయకుండా ఓన్లీ పేరెంట్ లోనే ఆటో డీటెయిల్స్ ఎంటర్ చేయడం వలన ప్రాబ్లం అవుతుంది. అంటే మనం ఒక అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు ఇలా మల్టిపుల్ స్టేట్మెంట్స్ తో కూడా క్వరీస్ రాయాల్సిన అవసరం ఉంటాయి. ఇక్కడ చూడండి 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. యూజర్ సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ ని 2 వేరు వేరు టేబుల్స్ లో మనం ఈ విధంగా స్టోర్ చేసాం. అంటే యూజర్ ఫ్రంట్ ఎండ్ లో కొన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేయగానే ఓకే సెలెక్ట్ చేసి బై అని కొట్టిన వెంటనే ఆర్డర్ ప్లేస్ అవుతుంది కదా. దానికి అంతా ప్రాసెస్ అంతా కూడా నెక్స్ట్ మనం చెప్పుకుంటాం. ఓకే. ఆర్డర్ ప్లేస్ అయినప్పుడు ఆ డేటా ఆర్డర్ సంబంధించిన డేటా 2 వేరు వేరు టేబుల్స్ లో స్టోర్ అవ్వాలి. 2 వేరు వేరు టేబుల్స్ లో స్టోర్, ఒకటి ఆర్డర్స్ టేబుల్ లో స్టోర్ అవ్వాలి, రెండోది ఆర్డర్ ఐటమ్స్ లో స్టోర్ అవ్వాలి. ఆ 2 ఒకే టేబుల్ లో స్టోర్ అయితే ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఆర్డర్ డీటెయిల్స్ అంటే ఆర్డర్ డేటు, ఆర్డర్ ఐడి అండ్ కస్టమర్ ఐడి ఇలాంటివన్నీ ఒకే టేబుల్ లో స్టోర్ అయితే ప్రాబ్లం ఏమవుతుంది అంటే డూప్లికేట్లు వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కస్టమర్ ఒకేసారి ఒక ఆర్డర్ లో ఒక 100 ఐటమ్స్ పర్చేజ్ చేస్తే 100 టైమ్స్ కస్టమర్ ఐడి, 100 టైమ్స్ ఆర్డర్ ఐడి ఎట్లా రావాలి, 100 టైమ్స్ డేటు ఇవన్నీ రావాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి డేట్ ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది కదా. ఐడి నంబర్ తక్కువ తీసుకోవచ్చు, బట్ డేట్ ఎక్కువ తీసుకుంటుంది స్పేస్. అందుకని చెప్పేసి మనం దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఇలా చేయడం జరిగింది. ఇవే కాదు, ఇంకా ఆర్డర్ టేబుల్లో ఇంకా చాలా ఫీల్డ్స్ వస్తాయి ముందు. ఆర్డర్ ఫీల్డ్, షిప్పర్ డీటెయిల్స్ ఇవన్నీ వస్తాయి తర్వాత. అప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని మనం మల్టిపుల్ టైమ్స్ స్టోర్ చేయాల్సిన అవసరం లేకుండా మనం స్ప్లిట్ చేసినప్పుడు అదే విధంగా డేటాను కూడా స్టోర్ చేయాలి కదా. అందుకని ఇలా యూజర్ చేసిన ట్రాన్సాక్షన్ లో ఫీల్డ్స్ ఏవైతే జనరేట్ అయినాయో ఆ ఫీల్డ్స్ ని స్ప్లిట్ చేసి మల్టిపుల్ టేబుల్స్ లో డేటాని స్టోర్ చేసాం. అది ఆ విషయం మనం ఇప్పుడు నేర్చుకున్నాం. మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఏంటి అనేది. ఏదైనా డౌట్ వస్తే అడగండి. డేటాకు సంబంధించింది కాబట్టి మీరు ఇన్వాల్వ్ అయ్యే క్లాస్ వినాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఆ కాన్సెప్ట్ ని అర్థం చేసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది మీకు. ఇది డేటాబేస్ కి సంబంధించింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ అది మనం ఇన్సర్ట్ ఇంటూ అనేది మనం తెలుసుకున్నాం. అండ్ లాస్ట్ ఇన్సర్ట్ ఐడి అనే దాన్ని కూడా మనం యూజ్ చేసుకున్నాం. లాస్ట్ ఇన్సర్ట్ ఐడి అనే ఫంక్షన్ మనకి అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఓకే, నెక్స్ట్ నల్ వాల్యూ అంటే ఏంటి? మనం ఇంతకుముందు కూడా దీని గురించి చెప్పుకున్నాం. నల్ వాల్యూ అంటే ఏంటి? వాట్ ఈజ్ నల్ వాల్యూ? నల్ వాల్యూ సంబంధించిన ప్రాక్టీస్ చూద్దాం ఇప్పుడు. ఓకే, నల్ వాల్యూ అంటే నథింగ్. నల్ వాల్యూ అంటే స్పేస్ కాదు, జీరో కాదు. నల్ అంటే నథింగ్ అనమాట, ఏముండదు. దాన్ని నల్ వాల్యూ అంటాం. మనం ఇంతకుముందు డేటాబేస్ లో ఫీల్డ్స్ ని మనము డిజైన్ చేసేటప్పుడు నాట్ నల్ అంటే నల్ పెట్టాం. మనం కొన్నిటికి నల్ అలౌ చేసాం, కొన్నిటికి నాట్ నల్ పెట్టాం. నాట్ నల్ పెడితే రిక్వైర్డ్ ఫీల్డ్ అవుతుంది. కానీ ఇక్కడ
సమ్ ఫీల్డ్స్ అలా డేటా లేకుండా ఉన్నప్పుడు, డేటా లేకుండా మనం స్టోర్ చేసినప్పుడు వాటిని సెలెక్ట్ స్టేట్మెంట్లో నల్ వాల్యూస్ ని ఐడెంటిఫై చేయొచ్చు. మనం నల్ వాల్యూస్ ని ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా ఐడెంటిఫై చేస్తాం చూడండి. ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్. ఈజ్ నల్ అంటే నల్లైన డేటాను మాత్రమే, నల్లైన వాల్యూస్ ని చూపించమని అంటాం. మనకి ఇక్కడ అన్ఫార్చునేట్లీ మనకి ఇక్కడ నల్ వాల్యూస్ సంబంధించిన ఏం లేవనుకుంటున్నాను నేను. నల్ డేటా ఏం లేవనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి. నల్ క్రియేట్ చేద్దాం కావాలంటే. అడ్రస్ టేబుల్ కుదరదు, కస్టమర్స్ టేబుల్ వీలయ్యే అవకాశం ఉంది. కస్టమర్స్ టేబుల్లో ఈమెయిల్ ఒకసారి దాని డేటా టైప్స్ చూస్తే ఈమెయిల్ రిక్వైర్డ్ నాట్ నల్ పెట్టానా. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది నల్ అలౌడ్, డేట్ ఆఫ్ బర్త్ నల్ అలౌడ్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం నల్ ఇవ్వచ్చు. ఇప్పుడు కొన్ని రికార్డ్స్ ఇప్పుడు నల్ చేస్తే ఎలా ఉంటుంది, నల్ స్టోర్ చేస్తే మీకు ప్రాక్టీస్ చేయడం కోసం అడ్రస్ టేబుల్ కాదు, కస్టమర్స్ టేబుల్ నల్ స్టోర్ చేద్దాం. డేటాబేస్ సెట్ ఫీల్డ్ టు నల్ అయింది. ఓకే, ఇక్కడ ఇంకొకటి కూడా సెట్ ఫీల్డ్ టు నల్, రెండు చేసాం. ఇక్కడ ఒకటి చేస్తున్నాం, సెట్ ఫీల్డ్ టు నల్. ఇంకొకటి కూడా చేద్దాం, సెట్ ఫీల్డ్ టు నల్. ఓకే, అప్లై చేద్దాం. నల్ స్టోర్ చేసాం అంతే. నల్ వాల్యూ అంటే డేటాను తీసేసాం. ఓకే, ఇప్పుడు మనం ఇది ఉన్నాయి ఎక్కువ రాసాం కదా, ఫ్యూచర్లో ఉపయోగపడింది. ఇప్పుడు సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ కస్టమర్స్ అన్నాం అనుకోండి. ఓకే, ఇలా అన్నాం. మనకి మొత్తం వచ్చినాయి, కానీ ఇక్కడ 1,00,000 రికార్డులు వచ్చినాయి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రికార్డ్స్ ఉన్నాయి. కానీ మనకి డేట్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి కాల్ చేసి మనం వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాం, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నాం. అన్నప్పుడు మనము ఓన్లీ నల్ వాల్యూస్ని మాత్రమే, నల్ వాల్యూ ఉన్న వాళ్ళనే, డేట్ ఆఫ్ బర్త్ నల్ వాల్యూ ఉన్న వాళ్ళనే మనం సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు వేర్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ నల్, గుర్తుపెట్టుకోండి, ఈజ్ నల్. డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ నల్ వచ్చేసింది. డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ నల్ అంటే వచ్చేస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే వస్తుందా? డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ఈక్వల్ టు నల్ రావట్లేదు చూడండి. డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే రావట్లేదు చూడండి. డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ నల్ తప్పు వస్తుంది, సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. అందుకని ఇక్కడ అట్లా కాదు. అంటే మీకు చెప్తున్నాను నేను, డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ నల్ అంటే డేట్ ఆఫ్ బర్త్ నల్ ఉన్న రికార్డ్స్ మాత్రమే మనకి డిస్ప్లే అయినాయి. మనం ఇప్పుడు దాన్ని వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో తెలుసుకుని, ఇలా సమ్ వర్క్స్ ఉంటాయి, అందుకని ఇలాంటి క్వైరీస్ రాయాల్సి ఉంటుంది. మనకి ఇంకోటి ఏంటంటే, ఇంకొక రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు మనకు అవసరం లేదు, డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళే మనకు కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఈజ్ నాట్ నల్ అంటే మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళ డీటెయిల్సే వచ్చినాయి.
ఎందుకంటే మనకు కావాల్సిన రిపోర్ట్లో డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీగా ఉండాలి, వాళ్ళందరివి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళే మనకు కావాలి. అలాంటప్పుడు మనం ఇలా వేర్ క్లాజ్లో డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ నాట్ నల్ అని అనుకోండి, మనకి వాళ్ళు మాత్రమే వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ నాట్ నల్ అండ్ హైదరాబాద్ సిటీ ఈజ్ ఈక్వల్డ్ హైదరాబాద్, ఇలా కూడా మనం రాసుకోవచ్చు. ఎర్రర్, ఏం ఎర్రర్ వచ్చింది? ఎర్రర్ చూద్దాం. అన్నోన్ కాలం సిటీ. ఓ సారీ, అసలు సిటీయే కాదు, మనకి ఇక్కడ సిటీ అసలు లేదు, ఆరబడింది. సిటీ కూడా లేదు కస్టమర్స్ టేబుల్లో. మనకి సిటీ అనేది అడ్రస్ టేబుల్లో ఉంటుంది. అందుకే మనం ఏం చేద్దామంటే పిన్ మళ్ళీ జాయిన్ చేసి ఇవన్నీ ఎందుకు, పిన్ $5,30,000 అంటే వాళ్ళు సాధారణంగా హైదరాబాద్ ఉంటారు. ఇట్లా కాంబినేషన్ ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్, రెండు. ఈజ్ నల్ హైదరాబాద్ 5,30,000 ఎవరన్నా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఉన్నారా సిటీలో? ఉన్నారు, ఒక్కరున్నారు. ఓకే, ఇట్లా మనం రకరకాలుగా క్వరీస్ని జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, గుడ్. ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ అంటే ఎవ్రీడే చెప్పుకునేది ఇంపార్టెంటే, ఇంకొంచెం అడ్వాన్స్డ్గా చెప్పుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా బిట్వీన్ ఆపరేటర్ అండ్ లైక్ ఆపరేటర్తో సచ్ అడ్వాన్స్డ్ ఎక్స్ప్లెయిన్ ఉంది, అది మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ అలియాసెస్ గురించి అండ్ సబ్ క్వరీస్ గురించి మనం చెప్పుకున్నాం. అండ్ ఆర్డర్ బై గురించి చెప్పుకున్నాం. ఆర్డర్ బైలో మల్టిపుల్ ఫీల్డ్స్ని ఆర్డర్ చేసుకోవడం, అసెండింగ్ అండ్ డిసెండింగ్, ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసాం. ఓకే, అండ్ ఇన్సర్ట్ ఇంటూ పేరెంట్ అండ్ చైల్డ్ లో ఇన్సర్ట్ ఇంటూ ఎలా చేయాలి, అండ్ లాస్ట్ ఇన్సర్ట్ ఐడిని ఏ విధంగా ఫంక్షన్ ఉపయోగించుకుంటున్నాం, దాని అర్థం ఏంటి, లాస్ట్ ఇన్సర్ట్ ఐడి అంటే ఏంటి అనేది కూడా తెలుసుకున్నాం. అండ్ కొన్ని ఫీల్డ్స్ వేరే టేబుల్స్లో ఉన్న డేటాను కూడా సబ్ క్వరీస్తో గెట్ చేసుకొని మనము టేబుల్స్లో డేటాని స్టోర్ చేసుకోవడం ప్రాక్టీస్ చేసాం. ఓకే, దాంతోపాటు నల్ వాల్యూస్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి, నల్ వాల్యూస్తో ఏ విధంగా క్వరీస్ రాసుకోవాలనేది, ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్ అనేది ఎలా ఉపయోగిస్తాం అనేది మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఓకే, గుడ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి.